హలో ఎవ్రీవన్, అందరికీ వెల్కమ్. టుడే మనం సి లాంగ్వేజ్ జర్నీ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ప్రోగ్రామింగ్ గురించి ఏమీ తెలియని బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి లాంగ్వేజ్ అనేది ప్రోగ్రామింగ్ వరల్డ్లో వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్ లాంగ్వేజ్ అండి. ఇది డెవలప్ చేసింది ఎవరు అంటే డెన్నిస్ రిచీ అనమాట. ఈ సిరీస్లో మనము స్టెప్ బై స్టెప్ సి లాంగ్వేజ్ బేసిక్ నుండి కాన్సెప్ట్స్ క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దీన్ని మీరు మొబైల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు చేసేది కూడా మొబైల్లో చేసుకుంటూ మీకైతే లైక్ ల్యాప్టాప్ ఉంటేనే మనం నేర్చుకోగలుగుతాము అనేసి ల్యాప్టాప్ లేక చాలామంది ఆగిపోతున్నారు. సో మీరు దీన్ని ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో రన్ చేసేయండి. నేను అయితే ఇక్కడ లైక్ బిగినర్ ఫ్రెండ్లీగా మొబైల్లో కూడా యూస్ చేసేలాగా నేను లైక్ కంపైలర్లో అయితే చెప్పేస్తాను. ఓకే, కాబట్టి రెడీగా ఉండండి. లెట్స్ స్టార్ట్ అవర్ సి లాంగ్వేజ్ జర్నీ. ఓకే, దీంట్లో అయితే మనము ఇంటర్మీడియట్ టు లైక్ బిగినర్ టు ఇంటర్మీడియట్ ఓవర్వ్యూ అనేది ఇస్తాను. టాపిక్స్ వచ్చేసరికి బేసిక్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి, లూప్స్, ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్ వరకైతే ఉంటాయి. ఎవరైతే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎవరైతే సెమ్ కోసం అయితే చూస్తున్నారో వాళ్ళకి 1 అవర్లో మీరు ఒక మాస్టర్ అవ్వచ్చు, ఒక ప్రో అవ్వచ్చు, అంతలా అయితే చెప్తాను. సో మీరు నాన్ ఐటీ అయినా బిగినర్ అయినా అసలు టెన్షన్ లేకుండా మీ ఫోన్ పట్టేసుకొని ఇది మొత్తం కూడా నేర్చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఇంట్రడక్షన్ ఆఫ్ సి గురించి అయితే తెలుసుకుంటున్నాం అనమాట. సో బేసికల్గా ప్రోగ్రామింగ్ వరల్డ్లో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయండి. కానీ స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి అంటే మనం తప్పకుండా ఈ సినే నుంచి మనం స్టార్ట్ చేయడం బెస్ట్ అనమాట. సి లాంగ్వేజ్ అనేది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది 1972లో ఓకే 1972లో డెవలప్ చేశారు. ఎవరు అంటే డెన్నిస్ రిచీ గారు అనమాట. ఇతనే మనకి సి లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశారనమాట. ఎక్కడ అంటే బెల్ ల్యాబ్స్లో అనమాట. ఓకే, బెల్ ల్యాబ్స్. సో సి లాంగ్వేజ్ని మదర్ ఆఫ్ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఎందుకంటే చాలా మోడర్న్ లాంగ్వేజెస్ కాన్సెప్ట్స్ సి నుండే స్టార్ట్ వచ్చాయి కాబట్టి. ఓకే, బేసికల్గా సి నుంచే వచ్చాయన్నమాట అన్నీ కూడా. సో సి లాంగ్వేజ్ మెయిన్లీ యూజ్ అవుతుంది ఎక్కడెక్కడ అంటే మనకి ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎంబెడెడ్ సిస్టంలో యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసరికి సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే మనకి ఈ సి అనేది మెయిన్గా యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అండి మనకి లైనెక్స్ కదా, లైనెక్స్. సో లైనెక్స్లో చాలా పార్ట్స్ సిలో డెవలప్ అయ్యి ఉన్నాయన్నమాట. సి లాంగ్వేజ్ నేర్చుకుంటే ప్రోగ్రామింగ్ బేసిక్స్ స్ట్రాంగ్ అవుతాయి. అంటే మనము ఇంతకుముందు చూసాం కదా, లైక్ వేరియబుల్స్ కానివ్వండి, అండ్ అలాగే డేటా టైప్స్ కానివ్వండి, లూప్స్ కానివ్వండి, అండ్ అలాగే మనకి కండిషన్స్ కానివ్వండి, సో మెమరీ మేనేజ్మెంట్, వీటన్నిటిలో మనము లైక్ స్ట్రాంగ్ అవుతాం అనమాట. కాబట్టి ప్రోగ్రామింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే సి లాంగ్వేజ్ ఒక స్ట్రాంగ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో అందుకే మనము సి లాంగ్వేజ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనము స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామింగ్ గురించి అయితే చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హెడర్ ఫైల్స్, మెయిన్ ఫంక్షన్, వేరియబుల్ డిక్లరేషన్, ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్, రిటర్న్ స్టేట్మెంట్స్ అనేసి ఉంది. అంటే ఇక్కడ మనకి ఈ ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఈ ఇమేజ్లో కూడా మీరు చూడొచ్చు. సో బేసికల్గా మనకి హెడర్ ఉంటుంది, అండ్ అలాగే మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, వేరియబుల్స్ ఉంటాయి, ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, రిటర్న్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే మనం సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాయడానికి ఒక స్ట్రక్చర్ కావాలి కదా అండి. సో అదే ఈ స్ట్రక్చర్ అనేసి అంటాం. ఈ స్ట్రక్చర్తో మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాము. ఇవన్నీ కూడా మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రోగ్రాంలో డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్, అవి కరెక్ట్ ఆర్డర్లో ఉండాలన్నమాట. కరెక్ట్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనకి సి లాంగ్వేజ్ అనేది వస్తుంది, అండ్ సి లాంగ్వేజ్ కరెక్ట్గా రన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా,
ఇంట్ మెయిన్ ఫంక్షన్ అనేసి ఇట్లా మనకి జనరల్గా ఓవర్వ్యూగా ఇట్లా ఉంటుందన్నమాట. దీన్ని నేను లైక్ ఫర్దర్గా చెప్తాను, సో టెన్షన్ అవ్వకండి. దీన్ని నేను ఎలా రన్ చేయాలి అనేసి ఏంటి అనేసి నేను ఫర్దర్గా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అండి మనకి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అంటే ఇది. సో ఎలా అంటే మనము ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ అనేసి తీసుకుంటాము. తర్వాత ఇంట్ మెయిన్ ఫంక్షన్ ప్రింట్ ఎఫ్ హెలో వరల్డ్ అనేసి తీసుకున్నాను. రిటర్న్ 0 అనేసి తీసుకున్నాను. అంటే ఇక్కడ ఇంక్లూడ్ ఇది ఉందా, దీన్ని మనం ఏమంటామంటే హెడర్ ఫైల్స్ అనేసి అంటాము. హెడర్ ఫైల్స్ అనేసి అంటాం. ఇంక్లూడ్ హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో stdio డాట్ హెచ్ అనేసి ఉంది కదా, దాన్ని మనము హెడర్ ఫైల్స్ అనేసి అంటాము. ఇది హెడర్ ఫైల్ అనమాట. అంటే ఇక్కడ stdioh ఇక్కడ డాట్ ఉంటుంది. సో అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ ఇది. ఓకే, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ అనేసి అంటాము. ఓకే, సో ఇది మీనింగ్ ఏంటి అంటే మనం ఒక ప్రోగ్రామింగ్లో ఇన్పుట్ తీసుకోవడానికి మరియు అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, అంటే ఎగ్జాంపుల్గా ఏముంటాయంటే ఇన్పుట్ అవుట్పుట్ కోసం ప్రింట్ ఎఫ్ ఉంటుంది అండ్ అలాగే స్కాన్ ఎఫ్ ఉంటుంది. ఓకే, ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో, నేను ఏదైతే రాస్తున్నానో దాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సో ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇంట్ మెయిన్ అనేసి చూసిండ్రా, ఇదేంటి అంటే మెయిన్ ఫంక్షన్ అనమాట. అంటే ప్రతి సిలో మెయిన్ ఫంక్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ సింపుల్గా చెప్పాలి అంటే మెయిన్ ఫంక్షన్ అనేది ఎలా అంటే ప్రోగ్రామింగ్ స్టార్టింగ్ పాయింట్, ప్రోగ్రామ్ స్టార్ట్ పాయింట్ అనేసి చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇది చూసారా, ప్రింట్ హెలో వరల్డ్ అనేసి, ఇదేంటి అంటే ఫంక్షన్ బాడీ అండి. ఇలా ఎప్పుడైనా సరే దీన్ని మనము ఇలా కర్లీ బ్రేసెస్తో అయితే చూపిస్తాము. సో ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ అనేవి దీని మధ్యలో కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఉన్న కోడ్ని మనము ఫంక్షన్ బాడీ అంటాము. ఓకే, ఇక్కడ మనము ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ రాయడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ప్రింట్ ఎఫ్ హెలో వరల్డ్ అనేసి రాశారు కదా, అలా రాస్తాము. ఇది స్క్రీన్ మీద మెసేజ్ అనేది ప్రింట్ చేస్తుందన్నమాట. దాని తర్వాత ఇక్కడ రిటర్న్ అనేసి ఇలా చూస్తున్నారా, దీన్ని ఏమంటామంటే రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, సో ఇలా ఇది కంప్యూటర్కి చెప్తుందన్నమాట ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అని చెప్పడానికి మనం ఇది యూజ్ చేస్తాం. ఇది మీరు యూజ్ చేయలేదంటే కంప్లీట్ కానట్టే అర్థం అన్నమాట. సో ఇది ఒక షార్ట్ సమ్మరీ ఇస్తాను చూడండి. బేసికల్గా ఇక్కడ మనకి హెడర్ ఫైల్స్ ఉంటుంది, మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, రిటర్న్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనము డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ గురించి అయితే చూద్దాము. సో డేటా టైప్స్ అంటే ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇస్తున్నాను, ఒక్కసారి గమనించారా అసలు? సో మనకి బేసిక్ డేటా టైప్స్ ఉన్నాయి, డిరైవ్డ్ డేటా టైప్స్ ఉన్నాయి, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి కదా. సో బేసికల్గా ప్రోగ్రామింగ్లో మనం డేటాని స్టోర్ చేయాలి. అంటే డేటా ఉంది ఇప్పుడు లైక్ ప్రోగ్రామింగ్లో ఓకే A=B అనేసి B అనే దాన్ని నేను ఇది డేటా అనుకుందాం. సో డేటాని స్టోర్ చేయాలి అంటే మనకేం కావాలి, వేరియబుల్స్ అనేవి ఉండాలి కదా, వేరియబుల్స్ ఉండాలన్నమాట. అంటే ఎలా అంటే మన ఇంట్లో బేసికల్గా వంటింట్లో ఏమేమి ఉంటాయి, పోపుల డబ్బాలు ఉంటాయి కదా, బాక్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ తీసుకుంటున్నాను, ఇలా అయితే ఉంటాయి. సో దీనికి మిర్చికి ఇది సాల్ట్కి అనుకుందాం. సో ఇది మిర్చికి, ఇది సాల్ట్కి. సో దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది. సో ఇలా సేవ్ చేయడానికి ఒక కంటైనర్ కావాలి, దాన్ని మనము వేరియబుల్ అనేసి అంటాము.
ఓకే, వేరియబుల్ అనేసి అంటాము. ఏ ఈక్వల్స్ టు 10 అనే డాటా అంటే ఇది వాల్యూ అన్నమాట. సో ఇదేమవుతుంది, వేరియబుల్ అవుతుంది. సో ఇలా అయితే మనకు ఉంటుందండి వేరియబుల్ అంటే ఇది. సో ఎగ్జాంపుల్కి మనము ఏజ్ కానివ్వండి, మనం ప్రోగ్రామింగ్ విషయంకి వచ్చేస్తే ఏజ్, మార్క్స్ అండ్ అలాగే ప్రైజ్, గ్రేడ్ ఇలాంటివి సేవ్ చేయడానికి అయితే యూజ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ డేటాని స్టోర్ చేయడానికి వేరియబుల్స్ యూజ్ చేస్తాం. అండ్ ఆ వేరియబుల్లో స్టోర్ అయ్యే డేటాని మనము డేటా టైప్ అనేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు 10 ఉందనుకోండి, ఇది ఏ డేటా టైప్ అని తెలుసుకునేది, అసలు డేటా టైప్ అనేది ఏంటి అని చెప్పేదే మనకి ఇప్పుడు ఉండే ఈ డేటా టైప్ అన్నమాట. ఓకే, సో ఇది నేను వేరే పేజ్లోకి వెళ్ళిపోయాను, ఇక్కడ ప్లేస్ లేక. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. సో డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక మెమరీ లొకేషన్ అనేసి అనుకోవచ్చు. ఓకే, సో ఎలా అంటే వేరియబుల్ గురించి ఒక ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 21 అనేసి ఇచ్చాను. ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంట్ అనేది ఒక డేటా టైప్ అవుతుంది, డేటా టైప్. సో ఏజ్ అనేది వేరియబుల్ నేమ్, 21 అనేది వాల్యూ, స్టోర్డ్ వాల్యూ అవుతుందన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు డేటా టైప్స్ గురించి చూద్దాము. సో బేసికల్గా డేటా టైప్స్ అంటే వేరియబుల్లో ఏ టైప్ డేటా స్టోర్ చేస్తున్నామో చెప్పేది. ఓకే, ఒక వేరియబుల్లో ఏ టైప్ డేటాని స్టోర్ చేస్తున్నామో చెప్పేది మనకి డేటా టైప్ అనేసి చెప్తాము సింపుల్గా. సి లాంగ్వేజ్లో కామన్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. అదేంటి అంటే ఇంట్ ఒకటి, ఫ్లోట్ ఒకటి, క్యార్ ఒకటి, డబల్ ఒకటి. ఓకే, ఇంట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇంట్ అంటే ఇంటీజర్ స్టోర్ చేస్తుంది. ఇంటీజర్ అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, 1 2 3 4 5 అనేసి, అదనమాట. ఇది ఇంటీజర్ స్టోర్ చేస్తుంది. అంటే ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 25 ఇలా అనమాట. ఓకే, స్టోర్ చేయగలిగే వాల్యూస్ అంటే 10 25 లైక్ -5 ఇవన్నీ కూడా ఇంటీజర్సే కదా. ఇంటీజర్స్ నంబర్స్ అంటే 1 2 3 4, ఇంటీజర్స్ అంటే మైనస్వి కూడా కౌంట్ అవుతాయి అలా అనమాట. సో అర్థమైంది కదా. లైక్ ఇంటీజర్ అంటే ఇంట్ ఏజ్ ఒక 100 వేసుకుందాం. సో ఇలా స్టోర్ చేయగలిగే వాల్యూస్ అనమాట. తర్వాత ఫ్లోట్ అంటే డెసిమల్ నంబర్స్ అనమాట. ఓకే, డెసిమల్ నంబర్స్. సో బేసికల్గా డెసిమల్ నంబర్స్ అనేవి స్టోర్ చేస్తుంది. అంటే ఎలా అంటే ఫ్లోట్ ప్రైస్ ఈక్వల్ టు 9.95. ఓకే, ఇలా అయితే ఉంటుంది. సో ఇదండి. అండ్ దాని తర్వాత క్యార్, సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, సింగిల్ క్యార్ని స్టోర్ చేస్తుంది. అంటే ఎలా అంటే క్యార్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ ఇలా అనమాట. అంటే ఎగ్జాంపుల్స్ ABC ఇలా సింగిల్ వాల్యూని అయితే స్టోర్ చేస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కంపైలర్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంతవరకు ఎందుకు చూడలేదంటే ఇంతకుముందు ఉన్నవి కూడా సింపుల్ కాబట్టి 1 అవర్ వీడియోలో ఎవ్రీథింగ్ కూడా కవర్ చేయలేము కాబట్టి ఇలా అయితే చేసేసాను. ఓకే, కాబట్టి మనం ఆల్రెడీ చూసేసినాము అసలు డేటా టైప్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, అండ్ అలాగే మనం సింటాక్స్ కూడా చూసేసినాము. ఇప్పుడు నేను కంపైలర్లో అసలు ఎలా లైక్ రన్ చేయాలి ఎవ్రీథింగ్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఆన్లైన్ సి కంపైలర్ అనేసి ఉంది. సో ఇలా నేను ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఇదన్నమాట మనకి ఇక్కడ దీంట్లోనే మనము చేయబోతున్నాము. ఎలానో చూపించాను కదా, ఇలా మీరు అయితే ఇక్కడికి వచ్చేసి ఆన్లైన్లో మీరు ప్రాక్టీస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక ఎగ్జాంపుల్తో ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇక్కడ మనకి ఇవన్నిటి గురించి కూడా మనం ఆల్రెడీ చూసేసినాము. సో ఇక్కడ మనము కోడ్ రాస్తున్నాము printf అనేసి ట్రై ప్రోగ్రామైజ్ .pro అనేసి. ఇంతకుముందు చూసిన ప్రకారం ఇక్కడ అవుట్పుట్ అనేది ఏం రావాలి, మనకి ఇదే రావాలి, ట్రై ప్రోగ్రామైజ్ .pro అనేసి, ఎందుకంటే ఇది printfలో ఉంది కాబట్టి. సో ఇప్పుడు రన్ చేసేసి అయితే చూద్దాము. సో వచ్చేసింది కదా.
ఇక్కడ. సో ఇదన్నమాట. ఎలా రావాలో చూసేసిండ్రు కదా. ఈ పర్టికులర్ కంపైలర్కి మీరు బ్రౌజర్లో సి కంపైలర్ అనేసి టైప్ చేసేస్తే ఫస్ట్ది ఇలా ప్రోగ్రామైజ్ అనేసి వచ్చేస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. నేను వాటి గురించి ఇంకా డెప్త్గా లైక్ ఏమేమి ఉన్నాయి అనేసి చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు మనము డేటా టైప్స్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది చూసేద్దాం. ఓకే, సో హలో అండి. ఇక్కడైతే మీరు లైక్ డేటా టైప్స్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది చూసేస్తున్నారు. సో బేసికల్గా నేను ఎక్కడున్నానంటే సి ఆన్లైన్ కంపైలర్లో అయితే ఉన్నాను. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎలా దీంట్లో చేయాలి అంటే ఫస్ట్ మీరు క్రోమ్ ఉంటుంది కదా, క్రోమ్. ఓకే, క్రోమ్ అన్న ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోండి. వచ్చేసినాక సెర్చ్ బార్లో ఏం చేస్తారంటే సి కంపైలర్ అనేసి సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసిన వెంటనే మీకు ఒక ప్రోగ్రామైజ్ అనేసి వచ్చేసి డాట్ అనేసి ఇలా వచ్చేసి ఒక సి కంపైలర్ అనేసి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది, బ్లూ కలర్లో ఇలా ఉంటుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఒకటి ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఓపెన్ అయిన వెంటనే మీకు ఇప్పుడు ఏదైతే స్క్రీన్ కనిపిస్తుందో అది స్క్రీన్ అయితే మీకు విజిబుల్ అవుతుంది. సో దాంట్లో మీరు ఇలా మీ కోడ్ని మీ ఫోన్లో టైప్ చేసేసుకొని ఇక్కడ రన్ ఉంది కదా, ఇలా అయితే క్లిక్ చేసేయచ్చు అనమాట. ఈ రన్ బటన్ పైన మనము క్లిక్ చేస్తే ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ అవుట్పుట్ ఈ బార్లో అయితే వస్తుంది. ఇక్కడైతే మనము కోడ్ని చేసుకోవాలి, ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. ఓకే, క్లియర్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ట్యాబ్లో చేస్తున్నాను కాబట్టి ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాము. సో అర్థమైంది కదా ఎలా చేస్తాము. సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము సి కంపైలర్లో అయితే రన్ చేసేస్తున్నాం అనమాట. నేనైతే ఇక్కడ ఇలా మొత్తం కూడా టైప్ చేసేసి పెట్టేసుకున్నా. ఓకే, సో ఫస్ట్లీ మనము #include stdio.h అనేసి తీసుకున్నాము. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ చూసేసినాం. ఇప్పుడు నేను ఇంట్ మెయిన్ ఫంక్షన్లో ఇంట్ ఏజ్, ఫ్లోట్, హైట్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. వీటికి మాత్రం నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. సో బేసికల్గా ఇంట్ ఏజ్ అనేసి ఉంది కదా, ఇది బేసికల్గా మనకి ఇంటీజర్కి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడ ఏం తీసుకున్నాము, ఇంట్ ఏజ్ =21 అనేసి ఇలా సెమికోలన్తో తీసుకున్నాం. సెమికోలన్ పక్కగా ఇవ్వాలి, అంటే ఇంట్ డేటా టైప్ హోల్ నెంబర్ స్టోర్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏజ్ కానివ్వండి, మార్క్స్ కానివ్వండి, అండ్ అలాగే నంబర్స్ కానివ్వండి. ఓకే, నంబర్స్, స్టూడెంట్స్ నంబర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి స్టోర్ చేస్తుంది. ఫ్లోట్ అంటే చూసినాం కదా, ఇక్కడ ఫ్లోట్ అంటే ఏంటి, జనరల్గా ఇక్కడ 5.7 తోటి ఇక్కడ స్టోర్ చేసుకుంది కదా, అంటే ఫ్లోట్ డెసిమల్ నెంబర్ స్టోర్ చేస్తుంది కాబట్టి ఇలా ఉందన్నమాట. హైట్ కానివ్వండి, హైట్ ఇట్లానే ఉంటుంది కదా, 6.1, 6.2 అలా ఆ నెంబర్ అప్పుడు స్టోర్ చేయాలన్నప్పుడు. లేదా ప్రైస్ కానివ్వండి, ప్రైస్ ప్రతి ఒక్క దాని కూడా ఎగ్జాక్ట్గా ఉండవు, కొన్ని ఇలా పాయింట్స్ పెట్టాల్సి ఉంటుంది ఆ టైంలో. తర్వాత డబల్ శాలరీ అనేసి ఉందన్నమాట, అంటే డబల్ లార్జ్ డెసిమల్ వాల్యూ స్టోర్ చేస్తుంది, అంటే లార్జ్ డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. సో ఇలా అయితే మనం తీసుకున్నాం. సో బేసికల్గా ఫ్లోట్ కన్నా మోర్ ప్రెసిషన్ ఉంటుందన్నమాట దీనికి. అండ్ క్యార్ అనమాట, క్యార్ గ్రేడ్ ఏ, అంటే క్యార్ సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ గ్రేడ్, జెండర్ ఇవన్నీ కూడా అన్నమాట. సో ఇలా అయితే తీసేసుకున్నాము. అండ్ మనం ఇక్కడ ఏం చేసినాము, ప్రింట్ ఎఫ్ అనేసి ప్రతి ఒక్క దానికి కూడా ఏజ్ అనేసి ఇలా క్యాల్కులేషన్ పార్ట్ అనేది చేసేసినాము కదా. దీనికి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనం ఏమేమి ఇచ్చామో. ఎక్స్ప్లెయిన్ చేశారా, చూశారా మొత్తం కూడా. ఇక్కడ ఉన్న ప్రోగ్రామింగ్ డిఫరెంట్ డేటా టైప్స్ని యూజ్ చేసింది అనేసి ఫస్ట్ చూసినాం. హెడర్ ఫైల్ని యూజ్ చేసుకుంది, ఇది హెడర్ ఫైల్ అనేసి మనందరికీ తెలుసు. ఇదంతా కూడా మెయిన్ ఫంక్షన్ అనేసి తెలుసు. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసినాం. దీనికి సంబంధించినది ఇప్పుడు మనం ఏం చూడాలి అంటే ఈ ప్రింట్ ఎఫ్ కదా, చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ గురించి చెప్తాను. సో
ప్రింట్ఎఫ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మనం చూసినాము, అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, అవుట్పుట్ డిస్ప్లే. ఇప్పుడు ఇలా ఈ ఈ సింబల్తో ఉంది కదా, దీన్ని ఇదేంటి అంటే ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేయడానికి, ఇంటీజర్ ప్రింట్ చేయడానికి యూజ్ చేసేది ఒక సింబల్. తర్వాత ఇలా ఒకటి ఉంది కదా, /n అనేసి, అంటే నెక్స్ట్ లైన్ అన్నమాట. ఇది నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వడానికి. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. దీన్ని బట్టి దీని అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ ఏముంది అదే వస్తుంది, 21 అనేసి వస్తుంది. ఇప్పుడు ఇది సో బేసికల్గా సేమ్ ఇట్లా ఉంది కదా ఇక్కడ. అంటే ఏంటి అంటే ఫ్లోట్ వాల్యూ ప్రింట్ చేయడానికి అన్నమాట. తర్వాత ఇది ఉంది కదా క్యార్ది, అంటే ఇట్లా ఉంది కదా, అంటే డబల్ వాల్యూ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, డబల్ వాల్యూ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, దాని తర్వాత గ్రేడ్, ఇది క్యార్ కదా, సారీ. సో ఇదేంటి అంటే క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అవుట్పుట్లో వస్తాయా రావా అనేసి చూద్దాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనము రన్ అనేసి ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. చేస్తే ఇలా వచ్చిందనమాట మనకు అవుట్పుట్ అనేది 21 అండ్ అలాగే హైట్ వచ్చింది అండ్ అలాగే ఇది వచ్చింది ఏ అనేసి, ఇవన్నీ కూడా ఇలా ప్రింట్ అనేది అయిపోయినాయి. ఓకే, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది మనకి, ఇదంతా కూడా మనకి ఫైనల్ అవుట్పుట్. సో డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఏవేవి ఉన్నాయో, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి సి లాంగ్వేజ్లో డిఫరెంట్ డేటా టైప్స్ యూజ్ చేస్తాం. ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్ అనేసి ఉన్నాయి. అంటే బేసికల్గా ఇప్పుడు మనకి ఇదొక డేటా టైప్, ఇదొక డేటా టైప్, ఇదొక డేటా టైప్, ఇదొక డేటా టైప్, ఇవన్నీ కూడా స్టోర్ చేయాలి అంటే ఇట్లా ఇంట్, ఫ్లోట్, డబల్, క్యార్ ఇవన్నీ కూడా మనకు కావాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి డేటా టైప్స్, ఇవన్నీ కూడా మనకి ఏమైతే డేటా, ఈ డేటాని మనము దీంట్లో స్టోర్ చేస్తాము. సో ఇవన్నీ కూడా డేటా టైప్స్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ అయితే చూసేద్దాం. సో హలో అండి, ఇప్పుడైతే మనము ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకుందాం. డేటా టైప్స్ అనేది అయిపోయింది కదా, ఇప్పుడు ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకుందాం. చూసేయండి. సో బేసికల్గా లైక్ ప్రోగ్రామింగ్లో మనము క్యాలిక్యులేషన్స్ చేయడానికి లైక్ కంపారిజన్ చేయాలి అన్నా, వాల్యూస్ చేంజ్ చేయాలి అన్నా ఈ ఆపరేటర్స్ అనే దాన్ని అయితే మనము చేస్తామన్నమాట. ఓకే, సో ఈ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఎందుకు? ప్రోగ్రామింగ్లో మనము క్యాల్కులేషన్స్ చేయాలి అన్నా, లేదా వాల్యూస్ని చేంజ్ చేయాలి అన్నా కూడా, వాల్యూస్ని చేంజ్ చేయాలి అన్నా, లేదా కంపారిజన్ చేయాలన్నా, ఓకే, కంపారిజన్ చేయాలి అన్నా కూడా మనము ఈ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనము ఆపరేటర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఆపరేటర్ అంటే ఏంటి అంటే, ఆపరేటర్ అంటే ఆపరేషన్ పర్ఫామ్ చేసే సింబల్, ఆపరేషన్ పర్ఫామ్ చేసే సింబల్ అన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ప్లస్, మైనస్ అండ్ అలాగే ఇంటూ అండ్ అలాగే ఇలా డివైడెడ్ బై ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఆపరేటర్స్ అనేసి అంటాము. దాంట్లో కొన్ని టైప్స్ ఉంటాయండి. అవేంటి అంటే నంబర్స్ ఉంటాయి. ఓకే, నంబర్స్ అంటే నంబర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అన్నా, నంబర్స్ మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అన్నా కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేసి ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, దాని తర్వాత మనకి రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ అనేసి ఇవన్నీ కూడా మనకి బేసికల్గా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము అర్థమెటిక్ ఆపరేటర్ గురించి అయితే చూద్దాము. ఫస్ట్లీ అర్థమెటిక్ అంటే ఏంటి అంటే దీంట్లో మనకి నంబర్స్ మీద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే,
మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇవి ఏవేవి ఉంటాయంటే దీంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ఇది మల్టిప్లికేషన్, ఇది డివిజన్ అండ్ ఇది మాడ్యులస్ ఇలా ఉంటుందన్నమాట. యాడిషన్, ఇదేంటి సబ్ట్రాక్షన్, ఇది మల్టిప్లికేషన్, ఇది డివిజన్, ఇది మాడ్యులస్ అంటే రిమైండర్ అనేసి అంటాము. ఓకే, మాడ్యులస్ ఇదొకటి. ఓకే, దాని తర్వాత మనకి రిలేషనల్ ఆపరేటర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ అర్థమెటిక్ ఆపరేటర్కి సంబంధించి మనము ఎవ్రీథింగ్ అన్నీ కలిపి ఒకేసారి మనము ప్రాక్టికల్గా చూసేద్దాం. ఇప్పుడు మనము రిలేషనల్ ఆపరేటర్ గురించి అయితే చూద్దాము. రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటి? 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. దీంట్లో ఏమేమి ఉంటాయంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే, దీన్ని మనము కంపారిజన్ ఆపరేటర్ అనేసి కూడా అంటాము. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అండ్ అలాగే ఇంట్ బి ఈక్వల్స్ టు 5 ఉందనుకుందాం. సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఇలా ఉంటుంది, కామా ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. ఇలా అయితే మనము ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటాము. అంటే ఇక్కడ ఏంటంటే 10 అనేది గ్రేటర్ దెన్ 5 కాబట్టి ట్రూ అని వస్తుందన్నమాట. సో సి లాంగ్వేజ్లో ట్రూ ఈక్వల్ టు 1 అనమాట. సో ఫాల్స్ ఈక్వల్స్ టు 0 అనమాట. సో ఇలా అయితే ఉంటుందండి. ఓకే, ఇప్పుడేంటి లాజికల్ ఆపరేటర్ గురించి చూసేద్దాం. లాజికల్ ఆపరేటర్ అంటే మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, చేయడానికి యూజ్ చేసేది మనకి లాజికల్ ఆపరేటర్. దీంట్లో సింబల్స్ వచ్చేసరికి ఇది ఉంటుంది, ఇది వచ్చేసరికి అండ్ అనేసి అంటాము, అండ్ అలాగే ఇది ఉంటుంది అంటే ఆర్ అనేసి అర్థము, అండ్ అలాగే ఇది ఉంటుంది అంటే ఇది నాట్ అన్నమాట. సో ఇవ్వండి సింబల్స్ వచ్చేసరికి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను, మీరు దీన్ని లైక్ మీ కంపైలర్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, అదేంటంటే ఇంట్ మీరు లైక్ నేను మళ్ళీ కంపైలర్లో అన్నిటికీ సంబంధించి ఒక దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. కాకపోతే ఇక్కడ నేను జస్ట్ చూపిస్తున్నాను అన్నమాట. అండ్ ఏజ్ 25 అంటే ఒక సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అనేసి ఒక ఎగ్జాంపుల్ డైరెక్ట్గా తీసుకొని చేస్తున్నాను. ఎలిజిబుల్ అనేసి ఇచ్చాను. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో బేసికల్గా దీని మీనింగ్ ఏంటి అంటే ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ అండ్ 25 కన్నా తక్కువ ఉంటే ఎలిజిబుల్ అనేసి అర్థం అన్నమాట. ఓకే, తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ గురించి అయితే చూసేద్దాం. అంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటి అంటే వాల్యూస్ని అసైన్ చేయడం అన్నమాట. వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. దీంట్లో ఏముంటుందంటే ఈ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అనేసి అంటాం. అంటే ఇక్కడ 10 వాల్యూ అనేది ఎక్స్కి అసైన్ చేసాము అనేసి అర్థం అన్నమాట. అర్థమైంది కదా. సో ఇవన్నీ కూడా మనకి సిలో లైక్ ఇంపార్టెంట్ ఆపరేటర్స్ అండి.
అర్థమైంది కదా అందరికీ. సి లాంగ్వేజ్లో మెయిన్ ఆపరేటర్స్ ఇవి అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అనమాట. ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసి మనం క్యాల్కులేషన్స్, కంపారిజన్ కానివ్వండి, డెసిషన్ కానివ్వండి పర్ఫామ్ చేస్తామన్నమాట. ఓకే, దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ ఆపరేటర్స్కి సంబంధించిన హోల్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, హోల్ ఎగ్జాంపుల్. దీంట్లో ఆల్రెడీ మనకి తెలుసు ఇదేంటంటే హెడర్ ఫైల్ కదా, హెడర్ ఫైల్ అనేసి తెలుసు. వెయిట్ ఎ మినిట్. సో ఇది హెడర్ ఫైల్, ఇంక్లూడ్ STI అంటే ఇక్కడ చూడండి, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ STDIO అనేసి .h అనేసి ఉంది కదా, దీనికి ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీ. ఓకే, సో మీనింగ్ ప్రింట్ఎఫ్ అంటే జనరల్గా ఇక్కడ ఉంది కదా ప్రింట్ఎఫ్ అనేసి, ఇదేంటంటే ఫంక్షన్ యూజ్ చేయాలన్నమాట. అంటే హెడర్ ఫైల్ తర్వాత ఇది యూజ్ చేసేసి దీనివల్ల మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అనేసి ఉంది కదా, అంటే ఈ ఇంట్ మెయిన్ తర్వాత, ఇక్కడ ఇంట్ మెయిన్ తర్వాత ఏదైతే ఉందో ఇది మెయిన్ ఫంక్షన్ అనేసి అంటాము. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇంట్ అంటే ఫంక్షన్ ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేసిందనమాట ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ మనం ఏం చేసినాం తెలుసా, వేరియబుల్ని డిక్లరేషన్ చేసుకున్నాం. అంటే A = 10 అనేసి, B = 5 అనేసి, అండ్ అలాగే ఇంట్ రిజల్ట్ అనేసి మనం ఇక్కడ డిక్లరేషన్ అనేది చేసేసుకున్నాము కదా, అంటే ఇంట్ అంటే ఇంటీజర్ డేటా, ఇక్కడ ఇంట్ అంటే ఇంటీజర్ డేటా. అండ్ అలాగే A B ఇవి రెండు ఉన్నాయా, ఇవేంటి అంటే వేరియబుల్స్. ఓకే, ఇవి వేరియబుల్స్. 10 5 ఏమైతే అంటే వాల్యూస్ అవుతాయి, 10 5 అనేది వాల్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, రిజల్ట్ అంటే రిజల్ట్ అనేసి ఉంది కదా ఇక్కడ. సో రిజల్ట్ అనే వేరియబుల్ క్యాల్కులేషన్స్ అనేవి రిజల్ట్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం బేసికల్గా. ఓకే, ఇప్పుడు మనము అర్థమెటిక్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తున్నాం దీంట్లో. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ నుంచి మన నంబర్స్ మీద మనమైతే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ చేస్తామనేసి ఆల్రెడీ చూసినాం. ఇక్కడ మనము రిజల్ట్ A + B అనేసి ఉంది, ఇదేంటి అడిషన్. అండ్ అలాగే రిజల్ట్ A - B ఉంది, ఇదేంటి సబ్ట్రాక్షన్. ఓకే, ఇది మల్టిప్లికేషన్, ఇది డివిజన్. ఆల్రైట్, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అడిషన్ అనేసి ఉంది కదా, 10 + 5 అనేసి క్యాల్కులేట్ చేస్తుంది అవుట్పుట్. దీనివల్ల 15 అనేసి వస్తుంది. చూద్దాం, అవుట్పుట్ వచ్చాక చూద్దాము. A - B ఉంది కదా, దీనికి ఏమొస్తుంది 10 - 5 అంటే 5 ఆన్సర్ వస్తుంది. అండ్ దాని తర్వాత మల్టిప్లికేషన్ అంటే A × B చేస్తే లాస్ట్కి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది 10 × 5 50 కదా, 50 అనేసి వస్తుంది. తర్వాత డివిజన్ A/B అంటే 10 / 5 అంటే మనకి ఏమొస్తుంది 2 వస్తుంది అవుట్పుట్ అనేది. సో ఇలా అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి అర్థమెటిక్ ఆపరేషన్స్, అర్థమెటిక్. ఓకే, తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చూద్దాము. అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటే 2 వాల్యూస్ని కంపేర్ చేయడం కదా. సో ఇప్పుడు ట్రూ అంటే ఏమని చెప్పాను, సిలో మనకి ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 అన్నమాట. ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమైందంటే చూడండి, ఇదేంటి అంటే A > B కదా, అంటే ఏంటి 10 > 5 అంటే మనకి ఏమొస్తుంది ట్రూ వస్తుంది. అండ్ అలాగే ఇదేంటి A = B కదా, సో 10 = 5 ఇది ఫాల్స్ అవుతుంది. అంటే దీనికి 1 వస్తుంది, దీనికి 0 వస్తుంది. సో ఇలా అన్నమాట. అండ్ దాని తర్వాత
లాజికల్ ఆపరేటర్. సో బేసికల్గా లాజికల్ ఆపరేటర్స్ అనేవి మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. దీంట్లో అండ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా లాజికల్ ఆపరేటర్. సో ఇక్కడ మనం ఇలా చేసినాము, ఇక్కడ ఏం చేసినాము, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 5 అండ్ బి ఈజ్ లెస్ దెన్ 10 అనేసి, అంటే కండిషన్స్ చెక్ చేస్తుంది. ఏ అనేది 5కి గ్రేటర్ దెన్ 10 అనేది, ఇక్కడ బి అంటే ఏంటి 10 అనేది ఇట్లా అనేసి మనకి చూస్తుంది అన్నమాట. సో చూసేసి రెండు కూడా ట్రూ అనేవి ఇచ్చేస్తాయి. అండ్ ఆపరేటర్స్ అనేవి ఇక్కడ ట్రూ అండ్ ట్రూ అవుతాయి కాబట్టి ట్రూ అనేసి అవుట్పుట్ వస్తుంది. ఓకే, దీనికి ట్రూ అండ్ ట్రూ వస్తుంది కాబట్టి అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, అంటే 1 అన్నమాట. ఓకే, అండ్ తర్వాత ఇది ఆర్. ఓకే, ఇది వచ్చేసరికి మనకి ఆర్. సో ఇక్కడ ఏ ఈజ్ లెస్ దెన్ 5 ఉంది, అంటే 10 5 కంటే తక్కువ, సో ఫాల్స్. అండ్ అలాగే బి ఈజ్ లెస్ దెన్ 10 అనేసి ఉంది, అంటే ట్రూ అనమాట. ఫాల్స్ ట్రూ వచ్చింది కాబట్టి ట్రూ అనమాట. సో లాజికల్ అనేది ఇక్కడ ఆర్ అనేది 1 అవుతుంది అనమాట. తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ 0 అనేసి ఇక్కడ ఇచ్చేసినాము. ఓకే, ఇది 0 ఇక్కడ చూస్తున్నారు కదా. సో మీనింగ్ ఏంటంటే ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని కంప్యూటర్కి సిగ్నల్ ఇస్తున్నాం ఇక్కడ రిటర్న్ 0 వల్ల. ఓకే, సో ఫైనల్ అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. ఇదంతా క్లియర్ చేసేసి ఇక్కడ రన్ అనేసి ఉంది కదా, ఈ రన్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇలా అయితే వచ్చిందనమాట మనకు అవుట్పుట్. ఓకే, అడిషన్ ఇక్కడ ఇది 15 వచ్చింది, ఇది 5 వచ్చింది, ఇది 50 వచ్చింది, ఇది 2 వచ్చింది. ఇది చెప్పాను కదా, దీనికి 1 వస్తుంది అని, దీనికి 0 వస్తుంది, అండ్ దీనికి 1 వస్తుంది, అండ్ దీనికి 1 వస్తుంది. ఓకే, సో ఇట్లా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో బేసికల్గా ఆపరేటర్స్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, వాల్యూస్ కంపేర్ చేయొచ్చు, అండ్ మల్టిపుల్ కండిషన్స్ అనేవి ఇలా చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇదండి. దీన్ని మీరు ప్రాక్టికల్గా మీ కంపైలర్స్లో కూడా ప్రాక్టీస్ చేయండి. ల్యాప్టాప్స్ ఉన్న వాళ్ళు ల్యాప్టాప్స్లో కూడా చేసేయండి. సో నెక్స్ట్ టాపిక్ అయితే చూసేద్దాం మనం. సో హలో అండి, ఇప్పుడైతే మనము కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి గురించి అయితే చూసేద్దాం. సో బేసికల్గా మనకి ప్రోగ్రామింగ్లో చాలా సిచ్యువేషన్స్లో డెసిషన్ అనేది తీసుకోవాలి, అంటే ఒక కండిషన్ అనేది చెక్ చేసి నెక్స్ట్ యాక్షన్ డిసైడ్ అనేది చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్లో చూసుకుంటే మార్క్స్ అనేవి 40 ఉన్నాయనుకుందాం. 40 కన్నా ఎక్కువగా ఉంటే పాస్, లేదంటే ఫెయిల్ కదా. అంటే ఇక్కడ డెసిషన్ అనేది చెక్ చేసుకుంటుంది 40 ఉందా లేదా, తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేసి. ఒకవేళ ఏజ్ అనేది 18 ఉంది, ఎక్కువగా ఉంటే ఓట్ చేయొచ్చు, లేకపోతే నో, అంటే చెక్ చేసుకుంటుంది ఇక్కడ కండిషన్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ప్రోగ్రామింగ్ సిలో కూడా చేసుకోవాలి అంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి హ్యాండిల్ చేయడానికి కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలి అంటే కండిషన్ని చెక్ చేసి డెసిషన్ తీసుకునే స్టేట్మెంట్ని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అనేసి అంటామన్నమాట. దీంట్లో టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయండి. మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి మన సి లాంగ్వేజ్లో అయితే. ఈఫ్ స్టేట్మెంట్ ఒకటి, ఈఫ్ ఎల్స్ ఒకటి, నెస్టెడ్ ఈఫ్ ఒకటి, స్విచ్ స్టేట్మెంట్ ఒకటి అనమాట. ఓకే, ఇవి 4 కూడా 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. ఫస్ట్ థింగ్ మనము ఈఫ్ స్టేట్మెంట్ గురించి చూసేద్దాం. ఈఫ్ స్టేట్మెంట్ గురించి ఏంటి అంటే మనకి ఈఫ్ స్టేట్మెంట్ అనేది సింగిల్ కండిషన్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, సింగిల్ కండిషన్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాము. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయితే మాత్రమే యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకవేళ వెదర్ రెయినీగా ఉంది అనుకోండి, వెదర్ అనేది రెయినీగా ఉంటే కొంచెం చినుకులు పడుతుంటే మనం ఏం చేస్తాం, ఒక అంబ్రిల్లా అనేది తీసుకుని వెళ్ళిపోతాము. ఓకే, అంబ్రిల్లా అనేది తీసుకుని వెళ్ళిపోతాం అంటే ఏంటి, రెయిన్ పడితే అంబ్రిల్లా తీసుకుంటాం, రెయిన్ లేకపోతే ఏం చెయ్యము. అంటే మీనింగ్ ఏంటి, కండిషన్ అనేది ట్రూ అయితే ఇట్లా చినుకులు పడుతుంటే మనము తీసుకోవాలి, కండిషన్ ఫాల్స్ అయితే ఏం పడకపోతే ఏం తీసుకునే అవసరం లేదు ఈ అంబ్రిల్లాని, అట్లా. దాని తర్వాత ఏంటి అంటే ఈఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, సో ఈఫ్ ఎల్స్ అంటే ఏంటి అంటే జనరల్గా 2 పాసిబుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. 2
పాసిబుల్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, కండిషన్ ట్రూ అయితే ఒక యాక్షన్ అనేది ఉంటుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక యాక్షన్ అనేది ఉంటుంది. అంటే కండిషన్ ట్రూ అయితే ఒక యాక్షన్ ఉంటుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో యాక్షన్ అనేది ఉంటుందన్నమాట. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి లైక్ మార్క్స్ అనేవి 40 కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, అయితే పాస్, తక్కువగా ఉంటే ఫెయిల్. ఇదే అండి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎల్సీఫ్ కూడా ఉంటుంది. ఇది ల్యాడర్ లా ఉంటుందండి, ఎల్సీఫ్ ల్యాడర్ అనేసి. ఎల్సీఫ్ ల్యాడర్ అనేది మల్టిపుల్ కండిషన్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ లేదు, కాకపోతే గుర్తొచ్చి చెప్తున్నాను, అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే తెలుసుకోవాలి అనేసి. ఎల్సీఫ్ ల్యాడర్. ఓకే, ఎల్సీఫ్ ల్యాడర్ దీన్ని మనము నెస్టెడ్ ఇఫ్ అనేసి అంటాము. కానీ కొంచెం యూజ్ చేయం, కాకపోతే మనకి తెలుసుకుని ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎల్సీఫ్ ల్యాడర్ మల్టిపుల్ కండిషన్ని చెక్ చేస్తుంది. ఓకే, చెక్ చేస్తుంది. ఎల్సీఫ్ మల్టిపుల్ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఓకే, అంటే రియల్ లైఫ్లో మనం స్టూడెంట్స్ గ్రేడ్స్ని తీసుకుందాము. స్టూడెంట్ గ్రేడ్స్ని తీసుకుంటే మార్క్స్ అనేవి 90 కన్నా ఎక్కువగా ఉంటే ఏ గ్రేడ్, 75 కన్నా ఎక్కువ ఉంటే బి గ్రేడ్, 50 కన్నా ఎక్కువ ఉంటే సి గ్రేడ్, లేదు అంటే దీనికంటే తక్కువగా ఉంటే ఫెయిల్. అలా అనమాట. ప్రోగ్రామ్ టాప్ నుండి కండిషన్స్ చెక్ చేస్తుంది. ఫస్ట్ ట్రూ కండిషన్ దొరికిన ప్లేస్లో స్టాప్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్విచ్ స్టేట్మెంట్ గురించి చూద్దాము. సో బేసికల్గా ఈ స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఎలా అంటే మల్టిపుల్ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి, రెస్టారెంట్ మెన్యూ చూసినరా? ఎప్పుడైనా రెస్టారెంట్కి మనం వెళ్తే ఏమవుతుంది, అక్కడ ఒక మెన్యూ అనేది ఉంటుంది. సో మెన్యూలో పిజ్జా ఉంటుంది, బర్గర్ ఉంటుంది, పాస్తా ఉంటుంది అనుకుందాం. సో కస్టమర్ అనేది నంబర్ సెలెక్ట్ చేస్తే ఆ ఐటమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సేమ్ కాన్సెప్ట్ డిస్ప్లే ప్రోగ్రామింగ్లో కూడా స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం డెసిషన్ తీసుకోవడానికి, కండిషన్స్ చెక్ చేయడానికి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడానికి. మెయిన్గా ఇఫ్ ఎల్స్, ఎల్సీఫ్ ల్యాడర్ అంటే నెస్టెడ్ ఇఫ్, స్విచ్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే కండిషన్స్ చెక్ చేసి కరెక్ట్ డెసిషన్ తీసుకునే ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ సింపుల్గా చెప్పాలి అంటే. వీటన్నిటికి కలిపి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాము. సో హలో, ఇక్కడైతే మనము ఈఫ్ ఎల్స్కి అండ్ అలాగే ఎల్సీఫ్ ల్యాడర్కి స్విచ్ స్టేట్మెంట్కి అయితే ఎగ్జాంపుల్ అనేది చూస్ చేద్దాం. ఓకే, సో బేసికల్గా మనకి ఇది హెడర్ ఫైల్ అనేసి తెలుసు. మళ్ళీ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ వేరియబుల్లో మనము ఏజ్ 20 అనేసి, మార్క్స్ 78 అనేసి, డే 3 అనేసి సేవ్ చేసేసుకున్నాము. అంటే ఏజ్ 20, మార్క్స్ 78, డే వచ్చేసరికి 3 అనమాట. అంటే డే వచ్చేసరికి వీక్ డే నంబర్స్ అనమాట. 78 అంటే స్టూడెంట్ మార్క్స్, 20 అంటే స్టూడెంట్ ఏజ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనము ఈఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది చూద్దాము. ఈఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అనేది ఉంది. అంటే ఇక్కడ ఏం చెక్ చేస్తుంది కండిషన్ అనేది, ఏజ్ అనేది మనం ఎంత ఇచ్చినామో 20 కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందా లేదా, గ్రేటర్ దెన్ ఉంది కదా, అండ్ ఈక్వల్ టు కూడా ఉంది. గ్రేటర్ దెన్ అయితే ఉంది, ఈక్వల్ టు ఒకవేళ 18 ఉంటే ఈక్వల్ టు అవుతుండే. ఇది ట్రూ కాబట్టి ప్రోగ్రామింగ్ ఇన్సైడ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఓకే, స్టూడెంట్ ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఎగ్జామ్స్కి ఎలిజిబుల్.
తర్వాత ఈఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చూద్దాము. ఓకే, ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అనేసి ఉంది. అంటే 78 కంటే గ్రేటర్ దెన్ ఉంది కదా, 78 40 కంటే 78 గ్రేటర్ దెన్నే కదా, అందుకు స్టూడెంట్ పాస్ అనేసి వస్తుంది. అంటే మార్క్స్ అనేవి 40 కన్నా తక్కువ ఉంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టూడెంట్ ఫెయిల్డ్ అని వచ్చేది, కానీ ప్రింట్ అయ్యి ఉండేదన్నమాట. కాకపోతే ఇక్కడ ఎక్కువగానే ఉంది కాబట్టి స్టూడెంట్ పాస్ అనేసి వస్తుంది. తర్వాత ఏంటి, ఎల్సీఫ్ కదా. సో ఎల్సీఫ్, ఇది ఎల్సీఫ్. సో బేసికల్గా ఇక్కడ ప్రోగ్రామ్ స్టూడెంట్ గ్రేడ్ డిసైడ్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఏముంది, ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అనేసి ఉంది. అంటే 78 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అంటే ఏంటి, ఫాల్స్ కదా. సో ఇదేంటి, ఇప్పుడు చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది ఫాల్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఎల్స్, ఇక్కడ ఏముంది, ఎల్స్ మార్క్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75 అంటే 75 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75, 78 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75. ఇదేంటి, ట్రూ కాబట్టి గ్రేడ్ బి వస్తుందన్నమాట. గ్రేడ్ బి అనేసి వస్తుంది. ఓకే, ప్రోగ్రామ్ ఫస్ట్ ట్రూ కండిషన్ దగ్గర స్టాప్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇంకేంటి, స్విచ్ స్టేట్మెంట్ కదా ఇప్పుడు మనకి. సో స్విచ్ స్టేట్మెంట్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్లో కరెక్ట్ కేస్ని సెలెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, డే ఈక్వల్ టు 3 ఉంది, ప్రోగ్రామ్ కేస్ చెక్ చేస్తుంది అంటే కేస్ 3 అన్నమాట. ఓకే, మ్యాచ్ అయింది కదా ఇక్కడ. సో వెనస్డే ప్రాక్టికల్ క్లాస్ అనేసి వస్తుంది. ఓకే, బ్రేక్ యూజ్ చేసాం ఇక్కడ, ఎందుకంటే నెక్స్ట్ కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ కాకుండా స్టాప్ చేస్తాం. అండ్ రిటర్న్ 0 అంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనేసి ఇక్కడ ఇచ్చేసినాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఓకే, సో సక్సెస్ అయిందనేసి సిగ్నల్ ఇచ్చినాం. ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాము. సో చెప్పాం కదా, స్టూడెంట్ ఎలిజిబుల్ వచ్చింది, స్టూడెంట్ పాస్డ్ వచ్చింది, గ్రేడ్ బి వచ్చింది, వెనస్డే ప్రాక్టికల్ క్లాసెస్ అనేవి వచ్చినాయి. ఇది మన అవుట్పుట్. సేమ్ ఎగ్జాక్ట్గా అయితే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. ఓకే, సో ఇది నెక్స్ట్ లూప్స్ చూద్దాం అండి. లూప్స్ ఇన్ సి అయితే చూసేద్దాము. ఓకే, లూప్స్ ఇన్ సి అనమాట. సో బేసికల్గా ప్రోగ్రామింగ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి. అంటే సిచ్యువేషన్లో సేమ్ వర్క్ని మళ్ళీ చేయాలి. ఓకే, రిపీటెడ్ మళ్ళీ చేయాలి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ లూప్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 వరకు నెంబర్స్ ప్రింట్ చేయాలి, అంటే లూప్లో రన్ అవ్వాలి. ఇలాంటప్పుడు 5 times ఒక మెసేజ్ అనేది డిస్ప్లే కావాలి. ఓకే, 5 times అనేది డిస్ప్లే కావాలి అన్నప్పుడు స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ ప్రాసెస్ చేయడం, వీటన్నిటికి కూడా ఈ టైప్ అంతా కూడా రిపిటేటివ్ టాస్క్ కదా. ఇవన్నీ కూడా వీటి కోసం మనము లూప్స్ యూజ్ చేస్తాము. సింపుల్గా చెప్పాలి అంటే లూప్స్ అంటే లూప్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడము. ఓకే, ఇది లూప్కి మీనింగ్ అండి. అసలు ఈ లూప్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే కోడ్ రిపిటేషన్. ఓకే, యూజెస్ ఏంటంటే కోడ్ రిపిటేషన్ అండ్ అలాగే ప్రోగ్రామ్ సింపుల్గా ఉంటుంది. అండ్ అలాగే టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, లాజిక్ అనేది ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు.
ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇవి యూజెస్ అండి. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ హెల్లోని 10 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే 10 సపరేట్ టైమ్స్ ప్రింట్ స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో లూప్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా వీటిని 10 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. మనకి దీంట్లో టైప్స్ ఆఫ్ లూప్స్ అనేవి ఉంటాయి. అదేంటి అంటే ఫర్ లూప్, చూస్తున్నారు కదా, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అనమాట. సో ఫర్ లూప్ అంటే ఏంటో చూద్దాము. సో ఫర్ లూప్కి మీనింగ్ చూద్దాము. మనకి ముందు తెలుసు ఎంత టైమ్స్ రిపీట్ చేయాలో, ఓకే, దాన్ని మనం అనుకుని రిపీట్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ లూప్ అనేది మోస్ట్లీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ కోసం యూజ్ చేస్తాము. అంటే మనకు ముందే తెలుసు ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలో. అలాంటప్పుడు మనము ఈ ఫర్ లూప్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఉన్నారు, స్టూడెంట్స్కి చెప్తారు 5 టైమ్స్ ఎక్సర్సైజ్ అనేది రిపీట్ చేయండి అంటే 5 టైమ్స్ హోంవర్క్ చేయండి అనేసి చెప్తుండే కదా మనకు చిన్నప్పుడు. సేమ్ ఇక్కడ ఎన్ని టైమ్స్ ఎక్సర్సైజ్ చేయాలో ముందే కౌంట్ ఇచ్చారు. అలాంటప్పుడు ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు మనం ఈ సీలో. ఓకే, ఫర్ లూప్ అనేవి 3 పార్ట్స్గా ఉంటాయన్నమాట. ఓకే, ఫర్ లూప్ అనేది 3 పార్ట్స్ ఉంటాయి. సో 3 పార్ట్స్ అవేంటంటే ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ అలాగే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేసి ఉంటుంది. ఓకే, సో బేసికల్గా మనకి ఫస్ట్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ అవుతుంది, కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అయితే లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది, కండిషన్ ఫాల్స్ అయినా అప్పుడు లూప్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. సో ఇది బేసికల్గా ఫర్ లూప్కి ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఫర్ లూప్ అనేది మోస్ట్ ఫిక్స్డ్ నంబర్స్ ఆఫ్ రిపిటేషన్ అనేసి అనుకోవచ్చు సింపుల్గా మీకు గుర్తుండడానికి. ఓకే, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్. అంత క్లియర్ కదా. ఇప్పుడు నేను వైల్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వైల్ లూప్ అంటే జనరల్గా వైల్ లూప్ అనేది ఎలా ఉంటుందంటే కండిషన్ అనేది ట్రూ ఉంటే లూప్ రన్ అవుతుంది. ఓకే, కండిషన్ ట్రూ ఉంటేనే లూప్ అనేది రన్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి మీనింగ్ ఏంటంటే కండిషన్ అనేది చెక్ చేసి లూప్ కంటిన్యూ అవుతుందన్నమాట. ఓకే, ఇలా అంటే మొబైల్ బ్యాటరీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి మొబైల్లో ఒక 20% కన్నా తక్కువ ఉంటే ఛార్జ్ పెట్టాలి. ఓకే, తక్కువగా ఉంటే ఛార్జ్, ఎక్కువగా ఉంటే ఏం అవసరం లేదు, ఇంకా కొద్దిసేపు వస్తుంది అలా అనమాట. సో కండిషన్ ఫస్ట్ చెక్ చేస్తుంది 20% ఉందా లేదా. కండిషన్ ట్రూ అయితే లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ అయితేనే ఛార్జింగ్ తక్కువ ఉంటేనే ఛార్జ్ చేస్తాము, లేదా ఫాల్స్ అయితే ఏం చేయము, స్టాప్ అవుతుంది, లూప్ అనేది స్టాప్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనము వేరేది చూద్దాం, డూ వైల్ లూప్ అయితే చూద్దాము. ఓకే, డూ వైల్ లూప్. సో డూ వైల్ లూప్ అంటే ఏంటి? డూ వైల్ లూప్ అంటే ఏంటి అంటే లూప్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, తర్వాత కండిషన్ చెక్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇది. తర్వాత ఏమవుతుంది, కండిషన్ అనేది చెక్ చేస్తుంది, కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే 1 టైం లూప్ కంపల్సరీగా రన్ అవుతుందన్నమాట. ఒక్కసారి లూప్ అవుతుంది, 1 టైం అవుతుంది అనేసి అర్థం. ఎగ్జాంపుల్ మనము ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఏటీఎం తీసుకుందాం. ఏటీఎం పాస్వర్డ్ ఉంది. ఏటీఎం పాస్వర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యూజర్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1234 ఉందనుకుందాం, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. సిస్టమ్ చెక్ చేస్తుంది, అంటే లూప్
ఇది లూప్ అనుకుంటే చెక్ చేస్తుంది. ఇన్కరెక్ట్ అయిందనుకోండి, ఒకవేళ ఇన్కరెక్ట్ అయిందనుకోండి, ఇది చేశారు మీరు ఇన్కరెక్ట్ కదా, అప్పుడు మళ్ళీ ట్రై చేయాలి. ఇక్కడ మినిమం 1 అటెంప్ట్ అనేది జరుగుతుంది. ముందే మనం ఏటీఎం పాస్వర్డ్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అంటే మనం ఏం అసలు ఎంటర్ చేయకముందే లైక్ ఫాల్స్ అనేది చూపిస్తుందా? లేదు, నువ్వు ఫస్ట్ ఏదో ఒకటి ఎంటర్ చేయి, ఆ తర్వాత అది కరెక్టో రాంగో చెప్తుంది. అలానే ఈ డూ వైల్ లూప్ కూడా సింపుల్గా చెప్పాలంటే, ఓకే, ఫస్ట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత కండిషన్ అనేది చెక్ చేస్తుంది, ట్రూ అయితే రిపీట్ అవుతుంది, ఫాల్స్ అయితే స్టాప్ అవుతుంది అనమాట. సింపుల్ సమ్మరీ ఏంటి అంటే దీనికి ఫర్ లూప్ అంటే ఫిక్స్డ్. ఒక్కసారి ఇక్కడ రాస్తాను. ఓకే, ఫర్ లూప్ అంటే ఫిక్స్డ్ రిపిటేషన్స్. వైల్ లూప్ అంటే కండిషన్ బేస్డ్. కండిషన్ బేస్డ్ రిపిటేషన్. ఇదేంటి డూ వైల్ లూప్ అంటే అట్లీస్ట్ 1 ఎగ్జిక్యూషన్. సో ఇదన్నమాట. సో దీనికి సంబంధించిన ప్రాక్టికల్ పార్ట్ అనేది ఒకటేసారి కలిపి అన్నిటికీ చూసేద్దాం. సో ఇది చూసేయండి, మనకి ఇదంతా పార్ట్ కూడా తెలుసు కాబట్టి ఫర్ లూప్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫర్ లూప్లో మనకి ఏముంది చూడండి, ఇక్కడ ఈ లైన్ చూడండి, ఫర్ i = 1, i is less than or equal to 5, అండ్ అలాగే i++ అనేసి ఉంది. అంటే ఇక్కడ ఇనిషియలైజేషన్, కండిషన్ ఇవన్నీ కూడా చెప్పాను కదా. సో అదే అన్నమాట. i = 1 అంటే ఇనిషియలైజేషన్. వెయిట్ ఎ మినిట్. ఇక్కడ i = 1 అంటే ఏంటి? ఇనిషియలైజేషన్. అండ్ అలాగే i is less than or equal to 5 అంటే కండిషన్ అనమాట. ఓకే, రెడ్డే బాగుంది కదా, రెడ్ పెట్టుకుందాం. ఎల్లో ఆల్రెడీ ఉంది, ఇట్స్ ఓకే. సో i అంటే ఏంటి? ఇనిషియలైజేషన్. అండ్ i is less than or equal to 5 అంటే ఏంటి? కండిషన్. అండ్ అలాగే i++ అంటే ఏంటి? మనకి ఇంక్రిమెంట్ అనమాట. ఓకే, ఇంక్రిమెంట్. లూప్ 1 నుండి ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇక్కడ లూప్ అనేది 1 నుంచి 5 వరకు నంబర్స్ అనేవి ప్రింట్ చేస్తుంది. ఓకే, 1 నుంచి 5 వరకు నంబర్స్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇదేంటి అంటే 5 వరకు కదా, 1కి ఇంక్రిమెంట్ అనమాట. i++ అంటే ఇంక్రిమెంట్ కదా, అంటే ఒకటి ఎక్కువ చేయడం, దీనికి ఒకటి ఎక్కువ చేస్తుంది, దీనికి ఒకటి ఎక్కువ చేస్తుంది, దీనికి ఒకటి ఎక్కువ చేస్తుంది, దీనికి ఒకటి ఎక్కువ చేస్తుంది, అట్లా 5 అనేది ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇదండి ఈ ఫర్ లూప్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి. నెక్స్ట్ ఏంటంటే మనము లైక్ వైల్ లూప్ గురించి చూద్దాము. ఓకే, ఈ వైల్ లూప్ గురించి చూద్దాము. సో బేసికల్గా వైల్ లూప్ అనేది ఇక్కడ ఏముంది, వైల్ i is less than or equal to 5 అనేది ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ అయితే లూప్ అనేది రన్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి i++ అనేసి ఉంది. సో i++ వల్ల అంటే ఇంక్రిమెంట్ వల్ల వాల్యూ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. సో కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు లూప్ అనేది స్టాప్ అవుతుందన్నమాట. ఓకే, దీనికి మీనింగ్ ఇది. అండ్ దాని తర్వాత డూ వైల్ లూప్. సో డూ వైల్ లూప్లో ఏముంది మనకి, డూ అనేసి ఇదంతా ఉంది కదా. అండ్ అలాగే వైల్ ఉంది. వైల్లో i is less than or 5 equal to 5 సెమికాలన్ ఉంది. అంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది కాబట్టి మినిమం 1 టైం లూప్ కంపల్సరీ రన్ అవుతుంది. దీన్ని బట్టి మనకు అవుట్పుట్ ఏంటి, ఈ ఫర్ లూప్కేమో ఏమవుతుంది, ఇక్కడ ఉంది కదా, ఫర్ లూప్కి ఏమవుతుంది,
1 2 3 4 5 అనేసి ప్రింట్ అవుతుంది. వైల్ లూప్కి 1 2 3 4 5 అనేసి ప్రింట్ అవుతుంది. దీనికి డూ వైల్ లూప్కి 1 2 3 4 5 అనేసి ప్రింట్ అవ్వాలి. దీన్ని బట్టి చూద్దాం, ఒక్కసారి రన్ చేసి చూద్దాం. సో అయింది కదా, మనకి అన్నిటికీ కూడా మనం అనుకున్నట్టుగానే అయింది. సో దీనికి సంబంధించిన మీరు ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఓకే, సో మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా కూడా, లేకపోతే ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసేయండి. సో ఈ వీడియోలో అయితే మనము ఫంక్షన్స్ గురించి అయితే చూసేద్దాం. ఓకే, సో బేసికల్గా ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది కదా. సో ప్రోగ్రామింగ్లో మనం మళ్ళీ ఒకటే వర్క్ని మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక అడిషన్ ఉందనుకోండి, ఈ అడిషన్ చేయడం కానివ్వండి, ఒక్కటే మెసేజ్ని మళ్ళీ ప్రింట్ చేయడం కానివ్వండి, అండ్ అలాగే క్యాల్కులేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ప్రతిసారి సేమ్ కోడ్ అనేది రాయడం చాలా కష్టంగా అనిపిస్తుంది, టైం వేస్ట్ కూడా అవుతుంది కదా. సో ఒకటే కొన్ని సేమ్గా రాయడం బదులు మనం ఫంక్షన్ని క్రియేట్ చేసి రీయూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో బేసికల్గా ఫంక్షన్ని క్రియేట్ చేసి రీయూజ్ అనేది చేయొచ్చు. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే ఫంక్షన్స్ అంటే స్పెసిఫిక్ వర్క్ అనేది పర్ఫామ్ చేసే కోడ్ బ్లాక్. ఓకే, ఫంక్షన్ అంటే స్పెసిఫిక్ వర్క్ పర్ఫామ్ చేసే కోడ్ బ్లాక్. సో ఇది డెఫినేషన్ అనుకోండి. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రీయూజబుల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ అనేసి అంటాం. ఇది బేసికల్గా మనకి మాడ్యులారిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫంక్షన్ టు యాడ్ నంబర్స్ అనేసి అంటుంటాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా సింటాక్స్ అండి, చెప్తాను. దానికంటే ముందుగా ఇంకా కొన్ని అసలు ఈ ఫంక్షన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అనేది ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను చూడండి. ఫంక్షన్స్ యూజ్ చేయడం వల్ల మనకి కోడ్ రీయూజ్ అనేది పెరుగుతుంది. ఓకే, రీయూజ్ ఒకటి, అండ్ అలాగే ప్రోగ్రామ్ అనేది క్లీన్గా ఉంటుంది. ఓకే, అండ్ అలాగే టైం సేవ్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే ఇది యూజ్ చేయడం వల్ల మనకి బేసికల్గా ఎర్రర్స్ అనేవి తగ్గుతాయి. అండ్ తర్వాత ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఈజీ మెయింటైన్గా చేయొచ్చు. సో ఇవండి యూజెస్. మనకి రియల్ టైంలో వచ్చేసరికి పవర్ బటన్ కానివ్వండి, అంటే రిమోట్లో బటన్స్ ఉంటాయి. ఇది ఒక రిమోట్ అనుకుంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక రిమోట్ అనుకుంటే దీంట్లో పవర్ బటన్స్ అనేవి ఉంటాయి కదా. అంటే పవర్ బటన్, వాల్యూమ్ బటన్, అండ్ అలాగే ఛానల్ బటన్ అని ప్రతి బటన్కి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇదొకటి పర్ఫామ్ చేస్తుంది, ఇదొకటి పర్ఫామ్ చేస్తుంది. అలానే ప్రోగ్రామింగ్లో కూడా ప్రతి టాస్క్కి సపరేట్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షన్ అనేసి ఉంటుంది. సో బేసికల్గా ఫంక్షన్లో 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఫంక్షన్ డిక్లరేషన్ ఒకటి, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్ అనేసి. సో అదేంటో చెప్తాను చూడండి. సో ఇది మొత్తం కూడా తీసేస్తున్నాను, కావాలి అంటే మీరు బ్యాక్వర్డ్ చేసేసుకొని చూడొచ్చు. సో త్రీ స్ట్రక్చర్ అనేసి చూపిస్తున్నాను చూడండి. ఇది స్ట్రక్చర్ అనుకుందాం. ఫంక్షన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే 3 పార్ట్స్ ఉంటుంది. ఫంక్షన్ డిక్లరేషన్, ఓకే, ఇదొకటి, అండ్ దాని తర్వాత ఫంక్షన్ డెఫినేషన్, అండ్ అలాగే ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే ఫంక్షన్ గురించి ముందు చెప్పడం అనమాట. ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, అది 2 నంబర్స్ యాడ్ చేస్తుంది అనేసి ముందే చెప్పడం. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ముందే చెప్పడం. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ముందే చెప్పడం. ఇప్పుడు డెఫినేషన్కి చూద్దాము. ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఫంక్షన్లో యాక్చువల్ వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఫంక్షన్ డెఫినేషన్లో యాక్చువల్ వర్క్ అనేది ఉంటుంది.
ఓకే, యాక్చువల్ వర్క్ ఉంటుంది. అంటే అడిషన్ ఎలా జరుగుతుందో డిఫైన్ చేస్తామన్నమాట. ఒక ఆపరేషన్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందో చెప్పడం మనకి ఫంక్షన్ డెఫినేషన్ అనేసి అంటాము. అండ్ దాని తర్వాత కాల్, ఫంక్షన్ కాల్. ఓకే, ఫంక్షన్ కాల్ అంటే ఫంక్షన్ని యూజ్ చేయడం అన్నమాట. అంటే ఫంక్షన్ని యూజ్ చేయడం అంటే ఫంక్షన్ని పిలవడం. ఓకే, ఎగ్జాంపుల్ ఫంక్షన్ని కాల్ చేస్తే అప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, కాల్ చేస్తే మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ సి మనకి 4 టైప్స్ ఉంటాయండి. టైప్స్ వచ్చేసరికి 4 టైప్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ వాల్యూ. అంటే ఫంక్షన్కి ఇన్పుట్ ఇవ్వం, అవుట్పుట్ కూడా రిటర్న్ చేయదు అదనమాట. అంటే హలో ప్రింట్ చేయడం అనమాట. సో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూ అనేసి ఉంటుంది. అంటే యూజర్ నంబర్ ఇవ్వదు కానీ ఫంక్షన్ డిస్ప్లే చేస్తుంది అనమాట. తరువాత నో ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ వాల్యూ అంటే ఫంక్షన్ ఇన్పుట్ తీసుకోదు కానీ అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి సిస్టమ్ ఇంటర్నల్లీ వాల్యూ అనేది క్యాల్కులేట్ చేసి రిటర్న్ చేస్తుంది. ఫోర్త్ది వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ వాల్యూ. ఓకే, ఫంక్షన్ ఇన్పుట్ తీసుకుని అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ 2 నంబర్స్ ఇవ్వము కానీ అడిషన్ రిజల్ట్ రిటర్న్ అనేది ఇస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ అడ్వాంటేజెస్ అంటే ఈ ఫంక్షన్ వల్ల మనకి రీయూజబిలిటీ ఉంటుంది, రీడబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, డీబగ్గింగ్ ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా మనం చూసేసినాం కదా. సో ఇక్కడ మనకి నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ ఒకటి, టైప్స్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ ఒకటి, నో ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ ఒకటి, ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ ఒకటి అనమాట. సో బేసికల్గా ఫంక్షన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఈజీగా మేనేజ్ అని చేయొచ్చు. ఇక్కడ మీరు చూసిండ్రు కదా ఈ సింటాక్స్ అనేసి. సో ఇది సింటాక్స్ అండి. ఇంట్ సమ్, ఇంట్ ఏ, ఇంట్ బి అనేసి. సో ఇంట్ ఏని మనము పారామీటర్ నేమ్ అనేసి అంటాము. ఈ ఎండింగ్లో ఇది ఉంది కదా, ఎండింగ్ స్టేట్మెంట్ సెమీకోలన్ అనేసి అంటాము. ఇంట్ అంటే పారామీటర్ డేటా టైప్. ఓకే, ఇంట్ అంటే రిటర్న్ డేటా టైప్ ఇక్కడ. ఓకే, ఇది సమ్ అనేది ఇక్కడ మనకి ఫంక్షన్ నేమ్ అన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. దీని అంతా కూడా యూజ్ చేసుకుని ఇప్పుడు మనము ఒక ప్రాక్టికల్ పార్ట్ అనేది చూద్దాము ఫంక్షన్స్కి సంబంధించి. ఓకే, సో హలో అండి, ఇక్కడైతే మీరు లైన్ బై లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను చూడండి. ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే మనకు ఇది ఆల్రెడీ తెలుసు, మనం దీన్ని హెడర్ ఫైల్ అనేసి అంటాము కదా. సో ఇప్పుడు మనము ఫంక్షన్ డిక్లరేషన్ది చూద్దాము. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసినాం కదా. సో ఫంక్షన్ డిక్లరేషన్ నుంచి చూద్దాము. ఇక్కడ ఏంటి, ఇంట్ యాడ్ ఏముంది, ఇంట్ ఏ కామా ఇంట్ బి ఇలా ఉంది కదా. అంటే ఇక్కడ ఇంట్ అనేది ఏంటి, ఫంక్షన్ రిటర్న్ టైప్ అన్నమాట. ఫంక్షన్ రిటర్న్ టైప్. ఓకే, సో అంటే ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది, ఇది ఇంటీజర్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ యాడ్ అనేసి ఉంది చూసిండ్రా. సో ఇదేంటి అంటే మనకి ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ నేమ్. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇంట్ ఏ కామా బి అనేసి చూసిండ్రా. ఇవేంటి అంటే ఇన్పుట్స్ అన్నమాట. ఇన్పుట్స్ అంటే దీన్నే మనము పారామీటర్స్ అనేసి అంటాము. ఓకే, సో ఇలా అయితే ఉంటుంది. సో మీనింగ్ ఏంటి అంటే యాడ్ అనే ఫంక్షన్ 2 నంబర్స్, యాడ్ అనే ఫంక్షన్ 2 నంబర్స్ తీసుకుని ఒక ఇంటీజర్ అనేది ఇంటీజర్ రిజల్ట్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అనేది గుర్తుపెట్టుకొని, ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేయలేదు, జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాం అంతే. ఓకే,
దాని తర్వాత ఇక్కడ చూసిండ్రా, ఇక్కడ ఇంట్ మెయిన్ అనేసి. సో ఇంట్ మెయిన్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ సి ప్రోగ్రామ్కి మెయిన్ ఫంక్షన్ మ్యాండేటరీ. ఓకే, మ్యాండేటరీ. తర్వాత ఇంట్ రిజల్ట్ అని చూసిండ్రా, ఇదేంటి అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసినాము, ఫంక్షన్ నుండి వచ్చిన రిజల్ట్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తామనేసి అర్థం. ఓకే, దాని తర్వాత ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ అనేసి పెట్టేసిన కదా, దీని గురించి అయితే చూద్దాము. సో ఫంక్షన్ కాల్ ఇక్కడ ఏంటి, రిజల్ట్ యాడ్ 10,5 అని ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ అండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను యాడ్ 10,5 కదా. అంటే ఏంటి, ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. 10 అంటే ఏకి అసైన్ చేసినాము అండ్ 5 అంటే బీకి అసైన్ చేసినాము. సో ఇది బేసికల్గా ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే కంట్రోల్ అనేది యాడ్ ఫంక్షన్కి వెళ్తుందన్నమాట. అక్కడ క్యాల్కులేషన్స్ అనేది జరుగుతుంది, A+B అట్లా జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇంట్ సమ్ అనేసి ఇక్కడ చూసిండ్రా, సో బేసికల్గా ఫంక్షన్ లోపల ఇంట్ సమ్ అనేసి చూస్తున్నారు కదా ఇక్కడ. సో సమ్ ఈక్వల్స్ టు A+B అనేసి ఉంది. అంటే రిజల్ట్ ఏమైనా వస్తుంది, సమ్ ఈక్వల్ టు 15 అనేసి రావాలన్నమాట. ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది తీసుకున్నాము. సో బేసికల్గా రిటర్న్ సమ్ అనేసి తీసుకున్నాము. అంటే ఫంక్షన్ రిజల్ట్ని తిరిగి మెయిన్ ఫంక్షన్కి మళ్ళీ తిరిగి పంపిస్తుంది. ఇక్కడ 15 అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, 15 అనేది రిటర్న్ అవుతుంది. సో ఇదంతా ఒక్కసారి చూసుకోండి, నేను ఇదంతా కూడా ఎరేజ్ చేస్తున్నాను ఒక్కసారి. ఓకే, ఎవ్రీథింగ్ క్లియర్ కదా. సో ఇలా రిజల్ట్ ఈక్వల్స్ టు 5 అనేసి వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ టు మెయిన్ ఫంక్షన్ అనేసి వచ్చేసినాం. సో ఇక్కడ ఏమవుతుంది, రిజల్ట్ ఈక్వల్స్ టు యాడ్ 10,5 ఉంది కాబట్టి రిజల్ట్ 15 వస్తుంది అనేసి అన్నాము. ఇక్కడ ఇంకొకటి చూడండి, ప్రింట్ ఎఫ్ రిజల్ట్ ఇట్లా చూపించినాం కదా, దీన్ని బట్టి అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయండి. ఓకే, 15 అనేసి రావాలి. ఓకే, రిటర్న్ 0 అంటే మనకి లాస్ట్లో ఇక్కడ రిటర్న్ 0 అనేసి చూస్తున్నారు కదా, అంటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది అని సిగ్నల్ అనేది ఇస్తున్నాం అన్నమాట. ఓకే, సిగ్నల్ అనేది ఇస్తున్నాము. సో కంప్లీట్ ఫ్లో అనేది అర్థమైంది కదా. ప్రోగ్రామ్ స్టార్ట్ అనేది బేసికల్గా మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యాడ్ చేస్తున్నాము, 10,5ని కాల్ చేసినాము. ఓకే, కంట్రోల్ ఫంక్షన్కి వెళ్తుంది. ఇప్పుడు కంట్రోల్ అనేది ఫంక్షన్కి వెళ్తుంది. ఓకే, ఇట్లా ఉంటుంది ఫ్లో మొత్తం. తర్వాత అడిషన్ జరుగుతుందన్నమాట, 10+5 అనేసి. తర్వాత రిజల్ట్ అనేది రిటర్న్ అవుతుంది. ఎంత రిజల్ట్ రిటర్న్ అయ్యేది ఎంత, 15. దాని తర్వాత ఏమవుతుంది, రిజల్ట్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దీన్ని బట్టి ఇక్కడ రన్ చేసేసి చూద్దాం. ఈ స్ట్రక్చర్ని అయితే ఈ ప్రోగ్రామింగ్కి బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఇదే మీరు కూడా ప్రాక్టీస్ చేసేయండి. ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో మనకి బేసికల్గా ఇక్కడ నేను చెప్పినట్టుగానే అవుట్పుట్ అనేది రిజల్ట్ 15 అనేసి వచ్చేసింది అనమాట. సో ఇది మ్యాటర్. సో ఫంక్షన్ కాల్ చేస్తే కంట్రోల్ ఫంక్షన్కి వెళ్తుంది, వర్క్ కంప్లీట్ అయ్యాక రిజల్ట్ అనేది తిరిగి వస్తుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ అయితే మనం కంటిన్యూ చేసేద్దాం. సో హలో అండి, ఇప్పుడు ప్రోగ్రామింగ్లో మనము సిలో అయితే అరేస్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, అరేస్ గురించి అయితే తెలుసుకుందాం. సో బేసికల్గా వాట్ ఈజ్ అన్ అరే అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ సేమ్ టైప్ అనేది ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ని మనము ఒక్కటి ప్లేస్లో స్టోర్ చేయడం అన్నమాట.
ఓకే, స్టోర్ చేయడానికి యూస్ చేసేది అరే అన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో బేసికల్గా సేమ్ టైప్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ని ఒక్కటే ప్లేస్లో స్టోర్ చేయడానికి యూస్ చేసే ఒక స్టోరేజ్ బాక్స్ లాంటిది అనమాట ఈ అరే అంటే. సింపుల్గా చెప్పాలి అంటే అరే ఈక్వల్ టు గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ అనేసి అంటాం. డేటా stored in one variable. ఓకే, సో ఇలా. సో ఇక్కడ చూడండి మీరు ఒకసారి డెఫినేషన్. బేసికల్గా స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్ అనేసి అంటున్నాము. అండ్ అలాగే ఇండెక్స్డ్ కలెక్షన్ అనేసి అంటున్నాం. ఇండెక్స్ అంటే నేను చెప్తాను, ఇక్కడ మనం చూస్తున్నాం కదా 0 1 2 3 4 5 అనేసి, ఇవి ఇండెక్సెస్ అనేసి అంటున్నాము. ఇంటూ నంబర్ 5 అనేది ఒక ఎగ్జాంపుల్. నేను చెప్తాను చూడండి అవేంటో, ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, సో బేసికల్గా అసలు అరేస్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాము. ఒకవేళ మనకి ఒక 5 స్టూడెంట్స్ మార్క్స్ అనేవి స్టోర్ చేయాలండి. 5 స్టూడెంట్ మార్క్స్, ఓకే, మార్క్స్ అనేవి స్టోర్ చేయాలి. సో ఒకవేళ అరే లేకుండా అయితే మనం ఎట్లా స్టోర్ చేస్తాము? ఇంట్ m1 ఈక్వల్స్ టు మ్యాథ్స్ ఈక్వల్స్ టు ఇంట్ m2 ఈక్వల్ టు 75 ఇంట్ m3 ఈక్వల్ టు 90 ఇట్లా స్టోర్ చేస్తాం. అంటే టూ మెనీ వేరియబుల్స్ అవుతున్నాయి. ఇలాని ఎన్ని అని స్టోర్ చేసుకుంటూ పోతావు, ఇది రాంగ్, అంటే టైం వేస్టింగ్ థింగ్ కదా. సో దాని బదులు ఏం చేయొచ్చు అంటే చూడండి, దాని బదులు మనం ఎట్లా చేయొచ్చు అంటే ఇంతకుముందు లైన్గా ఇట్లా రాసుకుంటూ పోయినాం కదా, ఒక్క నిమిషం. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, దాన్నే మనం ఎట్లా రాయొచ్చు అంటే ఇంట్ మార్క్స్ అనేసి 5 ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో తీసుకుంటున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ తీసుకుని 80, 75, 90 ఇట్లా ఎన్నైనా తీసుకోవచ్చు. ఒకటే టైప్ని ఎన్నైనా తీసుకోవచ్చు. అట్లా మల్టిపుల్ లైన్స్ తోటి మనకు అవసరం లేదన్నమాట. సో ఇలా అయితే యూజ్ చేసేయచ్చు మనము. ఓకే, అండ్ దాని తర్వాత ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది మీరు ఆల్రెడీ చూసిండ్రు కాబట్టి అసలు అరేస్ అనేవి ఎట్లా వర్క్ అవుతాయి అన్న దాని గురించి చూద్దాం. సో ఇండెక్స్ ఎప్పుడైనా సరే అరేస్లో ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, కంటిన్యూస్ మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసిండ్రు కదా ఇంట్ మార్క్స్ అనేసి. సో వెయిట్ ఎ మినిట్, 0 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాము. సో ఇంతకుముందు చూసిందే మళ్ళీ రాస్తున్నాను, ఇంట్ మార్క్స్ 5 అనేసి ఇచ్చేసి ఇది చూడండి, అంటే అక్కడ ప్లేస్ లేక కింద రాస్తున్నాను. 75, 90, 85, 70 కదా. ఇక్కడ సెమీకోలన్తో ఎండ్ చేయాలి. ఈ షర్ట్ సో ఇంతే కదా మనం తీసుకున్నది. నువ్వు కలర్ మార్చడానికి వెళ్ళాను మీకు ఇంకా ఈజీగా అర్థం చేయడానికి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇండెక్స్ అంటే ఇక్కడ చూడండి, దీనికి ఏమొస్తుంది, దీనికి 0, దీనికి 1 2 3 4 ఇట్లా ఇండెక్సింగ్ అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ఇండెక్స్. ఓకే, ఈడ రెడ్ కలర్లో చూపిస్తున్నానా, ఇదేంటి అంటే ఈ పింక్ కలర్లోవి ఇవేంటి అంటే వాల్యూస్. సో ఇవి ఇండెక్స్ అంటాం, ఇవి వాల్యూస్ అనేసి అంటాం. ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది తెలుసుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పటి నుంచి అయినా సరే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఎలిమెంట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇంకా ఎన్ని వస్తే అన్ని 1 2 3 4 5 ప్లస్ ఒకటి యాడ్ అవ్వకుంటూ అట్లా పోతుందన్నమాట. ఎన్ని అయితే అన్ని, లిమిట్ ఏం లేదు. సో సింటాక్స్ అనేది చూపిస్తున్నాను చూడండి. సో బేసికల్గా సింటాక్స్ అనేది డేటా టైప్, అరే నేమ్ అండ్ ఇక్కడే సైజ్ ఇలా అయితే ఉంటుంది. ఓకే,
అండ్ అలాగే ఎగ్జాంపుల్ వచ్చేసరికి int marks 5. ఓకే, ఇలా అయితే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మనకి 2 టైప్స్ కూడా ఉంటాయండి. టైప్స్ వచ్చేసరికి 1 డైమెన్షనల్ ఉంటుంది అండ్ అలాగే 2 డైమెన్షనల్ అయితే ఉంటుంది. వన్ డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే. ఇక్కడ 1 డైమెన్షనల్ అరే అంటే ఏంటి అంటే సింగిల్ లిస్ట్లా ఉంటుందన్నమాట. సింగిల్ లిస్ట్. ఓకే, 2 డైమెన్షనల్ అరే అంటే టేబుల్లా ఉంటుంది. టేబుల్ అనుకోవచ్చు లేదా మ్యాట్రిక్స్లా ఉంటుంది. ఇది డిఫరెన్స్ అండి. సో బేసికల్గా దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి సింగిల్ 1 డైమెన్షనల్ అరేకి సింగిల్ లిస్ట్ అన్నాను కదా, int marks 5 ఇలా అయితే ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి int marks 3 2 ఇలా అయితే ఉంటుందన్నమాట. సో 3 స్టూడెంట్స్ 2 సబ్జెక్ట్స్ మార్క్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇలా. సో ఇప్పుడైతే మొత్తం కూడా చూసారు కదా, దీనికి సంబంధించిన ఒక ప్రాక్టికల్ పార్ట్ అనేది మనం చూసేద్దాం. ఓకే, ఇదే మీరు కూడా మీ మొబైల్స్లో లేదా ల్యాప్టాప్స్లో అయితే చేసేయండి. సో హలో అండి, ఇక్కడైతే మనము అరేకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది చూసేద్దాం. ఓకే, బేసికల్గా ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అంటే int marks 5 అనేసి ఉంది. అంటే ఇక్కడ ఏంటి 5 స్టూడెంట్ మార్క్స్ అనేవి స్టోర్ చేయడానికి క్రియేట్ చేసాం. అంటే మార్క్స్ 0 అంటే ఫస్ట్ స్టూడెంట్ అనమాట. అదే మార్క్స్ 1 అంటే సెకండ్ అనమాట, సెకండ్ స్టూడెంట్. అదే 4 అంటే కనుక, ఒకవేళ 4 అంటే కనుక 5th స్టూడెంట్ అనమాట. సో ఇలా అయితే మనకు ఉంటుంది. దాని తర్వాత టేకింగ్ ఇన్పుట్ అనేసి ఉంది. అంటే ఇక్కడ ఫర్ i ఈక్వల్ టు ఇది ఉంది కదా, ఈ లైన్ ఒక్కసారి చూడండి. సో ఈ నుంచి చూడండి. సో బేసికల్గా యూజర్ నుండి మార్క్స్ అనేవి తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ 80 75 90 ఒక 85 అండ్ 70 అనేసి అనుకుందాం. సో వాల్యూ స్టోర్ అయ్యే విధం ఎలా ఉంటుందంటే దీనికి 0 అనేసి, దీనికి 1 అనేసి, దీనికి 2 3 4 ఇలా అయితే ఉంటుంది కదా. సో ఇలా అయితే స్టోర్ అయితే అన్నమాట. తర్వాత సమ్ క్యాల్కులేషన్ అనేది అవుతుంది. ఇక్కడ సమ్ క్యాల్కులేషన్ అనేది అవుతుంది. ఓకే, సో ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా అవుతుందంటే ఇక్కడ సమ్ ఈక్వల్ టు 0 ప్లస్ 8 ఈక్వల్స్ టు 80 అండ్ అలాగే సమ్ ఈక్వల్స్ టు 80 ప్లస్ 72 ఈక్వల్స్ టు 155 అవుతాయి. అండ్ అలాగే 155 ప్లస్ 90 ఈక్వల్ టు ఎంత అవుద్ది 245 అవుతుంది. అండ్ 245 ప్లస్ 85 కదా, 85 ఇక్కడ 85 కదా. సో ఎంత అవుద్ది 330 అవుతుంది కదా. అండ్ దాని తర్వాత 330 ప్లస్ 70 400 అవుతుంది కదా. ఇక్కడ సమ్ అనేసి ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది. సో ఫైనల్ సమ్ ఎంత 400 అనేసి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మనకి యావరేజ్ క్యాల్కులేషన్ అనేసి ఉంది. అంటే ఎట్లా అంటే సమ్ బై 5.0 అనేసి ఉంది కదా. అంటే సమ్ ఎంత వచ్చింది మనకి 400 బై ఎంత తీసుకున్నాము 5.0 అనేసి ఉంది. దీన్ని బట్టి ఆన్సర్ ఎంత వస్తుంది ఒక 80.0 వస్తుంది. సో 5.0 యూజ్ చేసాం బికాస్ ఫ్లోట్ రిజల్ట్ అనేది కావాలి కాబట్టి. ఓకే,
సో ఇదంతా ఒకసారి చూసుకోండి. నేను ఇదంతా కూడా క్లియర్ చేసి నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోతున్నాను. ఒక 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. సో అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను తీసేస్తున్నాను ఇది. సో క్యాల్కులేషన్స్ యావరేజ్ అయితే మనకు అయిపోయింది కదా. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏంటి, డిస్ప్లేయింగ్ అవుట్పుట్ అనమాట. అంటే టోటల్ సో ఇక్కడ చూడండి, టోటల్ మార్క్స్ అనేవి 400 ఉన్నాయి. యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది, యావరేజ్ మార్క్స్ అనేవి 80.00 వచ్చాయి. సో ఇలా బేసికల్గా స్కూల్లో మనకి టీచర్ ఎలా అంటే స్టూడెంట్ మార్క్స్ అనేది కలెక్ట్ చేస్తారు, టోటల్గా క్యాల్కులేట్ చేస్తారు, యావరేజ్ క్యాల్కులేట్ చేస్తారు. సేమ్ లాజిక్ ప్రోగ్రామ్లో కూడా ఇంప్లిమెంట్ చేసినాం అనమాట. ఇంపార్టెంట్ ఇక్కడ లెర్నింగ్ పాయింట్స్ ఏంటి అంటే అరే ప్లస్ లూప్స్ ఈక్వల్స్ టు పవర్ఫుల్ కాంబినేషన్లా ఉంటుంది. మార్క్స్ ఐ అనేది ఇక్కడ బేసికల్గా డైనమిక్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో లూప్ లేకుండా అరేస్ యూజ్ చేయడం వేస్ట్. ఓకే, లూప్స్ అనేది కూడా మనం ఇక్కడ యూజ్ చేసినాం. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఎంటర్ 5 స్టూడెంట్ మార్క్స్ అనేసి ఉంది. అంటే ఇప్పుడు మనం ఏమేమి ఎంటర్ చేయాలి అకార్డింగ్ టు దిస్ 80, 75, what సో ఇలా అయితే వస్తుందన్నమాట. ఓకే, టోటల్ మార్క్స్ అనేది మనకి ఇలా చూపించింది. టోటల్ మార్క్స్ అనేది బేసికల్గా ఇక్కడ 480.00 ఇలా యావరేజ్గా అయితే మనకి మార్క్స్ అనేది చూపించింది అనమాట. ఓకే, సో ఈ క్లాస్లో అయితే మనము పాయింటర్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే, పాయింటర్స్ అనేవి మనకి ఇక్కడ లైక్ చాలా ఇంపార్టెంట్ సిలో. సో లెట్స్ సీ పాయింటర్స్. సింపుల్గా పాయింటర్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో పాయింటర్ అంటే వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేసే వేరియబుల్ అనమాట. పాయింటర్ అంటే ఏంటి, వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేసే ఒక వేరియబుల్. ఓకే, ఇది కూడా ఒక వేరియబుల్ లానే, కాకపోతే అడ్రస్ని స్టోర్ చేస్తుందన్నమాట. ఓకే, వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేసి ఒక వేరియబుల్ అనమాట ఇది. సో స్టోర్ మెమరీ అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్ అనేసి అంటున్నాం. అంటే ఓన్లీ అడ్రస్ అనేది, మెమరీ అడ్రస్ అనేది స్టోర్ చేస్తుందన్నమాట. ఓకే, అండ్ దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనము నార్మల్గా ఇట్లా రాస్తాం కదా, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనేసి. సో ఇక్కడ ఏంటి, ఏలో వాల్యూ ఎంత స్టోర్ చేస్తుంది, 10 అవుతుంది. బట్ ఇంటర్నల్గా ఏమవుతుంది, ఏకి ఒక మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ ఒక 1000 అనుకుందాం. సో పాయింటర్ ఏం చేస్తుందంటే ఆ అడ్రస్ని ఈ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక మనము ఒక హౌస్, ఇల్లు, హౌస్ అనేది వేరియబుల్ అనుకుందాం. ఓకే, హౌస్ అనేది వేరియబుల్. అప్పుడు హౌస్ నంబర్, ఇంటికి ఒక నంబర్ ఉంటుంది కదా హౌస్ నంబర్ అనేసి, అదేంటి అడ్రస్ కదా, అడ్రస్ అవుతుంది. అండ్ అడ్రస్ పేపర్ ఏమవుతుంది, ఆ అడ్రస్ ఉన్న పేపర్ పాయింటర్ అవుతుంది. అర్థమైంది కదా. సో పాయింటర్లో
హౌస్ కాదు, హౌస్ అడ్రస్ స్టోర్ అవుతుంది. హోమ్ ఎప్పుడైనా హౌస్ స్టోర్ కాదు, హౌస్ ఒక అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది అన్నమాట పాయింటర్లో. సో జనరల్గా దీన్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే డిక్లరేషన్ అనేది ఇలా ఉంటుందండి. ఇటు పైన రాస్తున్నాను చూడండి. డిక్లరేషన్ అనేది పాయింటర్కి ఇంట్ పీటీఆర్ అనేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ పీటీఆర్ అనే వేరియబుల్ అన్నమాట. ఓకే, ఇంటీజర్ అడ్రస్ అనేది స్టోర్ చేస్తుంది ఇలా. సో బేసికల్గా మనకి ఇంట్ ఏ ఈక్వల్ టు 10 ఇందాక తీసుకున్నాం కదా, సేమ్ అలే. అండ్ ఇంట్ పీటీఆర్ ఈక్వల్ టు సంథింగ్ ఇలా తీసుకున్నాం. ఇక్కడ బ్రేక్ డౌన్ చూపిస్తున్నాను చూడు దీనికి. సో బేసికల్గా ఏ ఈక్వల్ టు 10 అనేసి ఇచ్చేసినాం. ఇదేంటి అంటే అడ్రస్ ఆఫ్ ఏ అనమాట, అడ్రస్ ఆఫ్ ఏ. ఓకే, పీటీఆర్ అంటే ఏంటి, దీని యొక్క పాయింటర్ని స్టోర్ చేసే అడ్రస్ అనమాట. పాయింటర్ స్టోర్స్ అడ్రస్. అర్థమైంది కదా. సో ఇది. సో ఇక్కడ కూడా అదే ఎగ్జాంపుల్ అనేది చూపించాను, ఇక్కడ కొంచెం వేరేది ఇచ్చాను అంతే. సో ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ అనేది మనం చూసేద్దాం. సో ఇక్కడ చూసేయండి, ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేసుకున్నాము. ఎలా, ఇంట్ నమ్ ఈక్వల్ టు 10 అనేసి. సో నార్మల్ వేరియబుల్ అనేది వాల్యూ ఈక్వల్ టు 10 లాగా తీసుకున్నాం. సో ఇక్కడ మళ్ళీ పాయింటర్ డిక్లరేషన్ అనేది చేసుకున్నాం. ఇక్కడ ఇది పాయింటర్ డిక్లరేషన్ అనమాట. సో ఇంట్ పీటీఆర్ ఇది పాయింటర్ డిక్లరేషన్. ఓకే, ఇది వేరియబుల్ డిక్లరేషన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ పాయింటర్ వేరియబుల్ ఇది కదా. సో స్టార్ అని చూసిండ్రా, ఇట్లా స్టార్ లాగా ఉంది. అదేంటి అంటే పాయింటర్ని మనకి ఇండికేట్ చేస్తుంది. మీనింగ్ ఏంటి అంటే పీటీఆర్ అనే వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేస్తుంది అనమాట. సో దీని మీనింగ్ ఏంటి, పీటీఆర్ అనే వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేస్తుంది. అండ్ దాని తర్వాత పీటీఆర్ ఈక్వల్స్ టు ఈ సింబల్ ఇచ్చాము కదా, ఇలా ఇచ్చినాము. అంటే ఏంటి, స్టోరింగ్ అడ్రస్ అనేసి అర్థం. అండ్ ఈ సింబల్ ఏదైతే ఉందో అండ్ నమ్ అనేసి అట్లా ఉంది కదా, ఇది నంబర్ అడ్రస్ అనమాట. నంబర్ అడ్రస్ పీటీఆర్లో స్టోర్ అయ్యే వాల్యూ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 ఉందనుకోండి, 1000 ఎగ్జాంపుల్ అడ్రస్ అనేసి రాస్తున్నాను ఇక్కడ. సో 1000 ఉంటే అలా అయితే అవుతుంది. తర్వాత అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవుట్పుట్ అనేది దీన్ని బట్టి ఏమొస్తుందో చూద్దాం. సో బేసికల్గా ఇక్కడ ఇది చూసిండ్రా. సో అవుట్పుట్ అనేది వాల్యూ ఆఫ్ నమ్ ఇదంతా ఉంది కదా, సో 10 రావాలి. అండ్ దీనికి అడ్రస్ ఆఫ్ నమ్ ఏమో 1000 రావాలి. అండ్ దీనికి పాయింటర్ పీటీఆర్ స్టోర్స్ అడ్రస్ 1000 అనేసి రావాలి. అండ్ దీనికి 10 రావాలి, వాల్యూ యూజింగ్ పాయింటర్ 10 అనేసి. సో ఈ సింబల్ ఏదైతే ఉందో అడ్రస్ ఆఫ్ వేరియబుల్. ఓకే, స్టార్ ఏదైతే ఉందో అదేంటి అంటే వాల్యూ ఎట్ దట్ అడ్రస్. ఇది నమ్ అంటే బేసికల్గా ఇక్కడ నమ్ అంటే హౌస్. ఓకే, ఇదేంటి హౌస్ అడ్రస్. ఓకే, అండ్ పీటీఆర్ అంటే ఆల్రెడీ మనం చూసినాం, అడ్రస్ స్టోర్ చేసే పేపర్. అండ్ స్టార్ పీటీఆర్ అంటే హౌస్లో ఉన్న పర్సన్ అనమాట. సో పాయింటర్ యూజ్ చేసి డైరెక్ట్గా మెమరీ అనేది యాక్సెస్ చేస్తాం. ఓకే, దీన్ని బట్టి మనము చూద్దాము అవుట్పుట్ ఏమొస్తుందో. చెప్పాను కదండి. సో మనకైతే ఈ అవుట్పుట్ అనేది వచ్చింది ఇంతకుముందు చెప్పినట్టుగా.
వాల్యూ ఆఫ్ నమ్ ఈక్వల్స్ టు 10 అనేసి ఇచ్చేసింది. అడ్రస్ ఆఫ్ సంథింగ్ ఇలా ఇచ్చేసింది. యాక్చువల్గా ఇలా ఉంటుంది. సో పాయింటర్ స్టోర్స్ అడ్రస్ అనేసి ఇచ్చింది. వాల్యూ ఆఫ్ యూజింగ్ పాయింటర్ 10 అనేసి ఇచ్చేసింది అనమాట. ఓకే, సో అసలు ఎందుకు ఈ పాయింటర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అంటే మెమరీ డైరెక్ట్ యాక్సెస్ అనేది చేస్తుంది అనమాట. ఓకే, మెమరీ డైరెక్ట్ యాక్సెస్ అనేది చేస్తుంది. అండ్ దాని తర్వాత ఫంక్షన్స్లో వాల్యూ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, యూజ్ చేస్తాం. అరేస్ హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాం ఇది. తర్వాత అడ్వాన్స్డ్ టాపిక్స్కి లైక్ డిఎస్ఏ, డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథం ఉంటుంది కదా, దీనికి ఈ పాయింటర్స్ అనే టాపిక్ ఒక బేస్ లాగా వర్క్ అవుతుందన్నమాట. ఓకే, సో చాలామంది ఒక మిస్టేక్ అనేది చేస్తారు. అదేంటి అంటే లైక్ పాయింటర్ డిక్లేర్ చేసి వాల్యూ అనేది అసైన్ చేయరనమాట. సో జనరల్గా ఇంట్ ptr అనేసి ఉంది కదా, సో ఇలా. సో రాంగ్ యూసేజ్ అనేది, ఇది రాంగ్ యూసేజ్ అనమాట. ఒకవేళ ఇన్స్టాల్డ్ కాకముందు చేస్తే ఇది రాంగ్ ఇన్స్టాల్డ్ అనేసి ఉంటుంది. ఇది గార్బేజ్ వాల్యూ ఉంటుందన్నమాట దీంట్లో. సో పాయింటర్ అంటే అడ్రస్ని స్టోర్ చేసే వేరియబుల్. స్టార్ని మనం జనరల్గా యూజ్ చేసి వాల్యూని యాక్సెస్ చేస్తామన్నమాట. సో ఇది సింపుల్ అండి. సో ఇంతవరకు అయితే మనం పాయింటర్స్ గురించి చూసినాం. సో స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ చెప్పేసి కంప్లీట్ చేసేద్దాం మనం. సో ఇక్కడైతే మనము స్ట్రక్చర్స్ అండ్ సి గురించి అయితే చూద్దాం. మనం ఇప్పటివరకు వేరియబుల్స్, అరేస్, పాయింటర్స్ అన్నీ చూసాం. కానీ ఒక క్వశ్చన్, ఒక స్టూడెంట్కి ఐడి, నేమ్ అండ్ మార్క్స్ అన్ని సపరేట్ వేరియబుల్స్లో స్టోర్ చేస్తే ఎలా మేనేజ్ చేస్తామనేసి అక్కడ స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అసలు స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రక్చర్ అంటే డిఫరెంట్ డేటా టైప్స్ని ఒక్కటే ప్లేస్లో స్టోర్ చేయడం. ఓకే, స్టోర్ చేయడానికి యూజ్ చేసే ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అనమాట. సింపుల్గా మల్టిపుల్ వాల్యూస్ని వన్ సింగిల్ యూనిట్లో పెట్టడం లాంటిది. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఐడి అనుకోండి, మనము ఎట్లా స్టోర్ చేస్తాం, ఇంట్లో అన్నీ కలిపి ఒకటే దాంట్లో చేస్తాం. నేమ్ అనుకోండి, స్ట్రింగ్లో చేస్తాం కదా. మార్క్స్ అనుకోండి, మార్క్స్ అనేవి ఫ్లోట్లో ఉంటాయి. సో ఇలా అన్నమాట. సో ఇవన్నీ కలిపి ఒక స్టూడెంట్ అవుతాడు కదా. సో ఒక స్టూడెంట్కి ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, మార్క్స్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే ఒక స్టూడెంట్ అవుతాడు. స్టూడెంట్ ఐడి ప్లస్ నేమ్ ప్లస్ మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. సింపుల్గా ఒక సింటాక్స్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. స్ట్రక్చర్ నేమ్ అనేసి అండ్ డేటా టైప్ మెంబర్ 1, డేటా టైప్ మెంబర్ 2 అనేసి. సో ఇక్కడ స్టూడెంట్ అంటే ఏంటి అంటే స్ట్రక్చర్ అనేసి ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేసి పెట్టేసి మీరు ప్రాక్టికల్గా చేసేయండి. సో ఇదేంటి స్ట్రక్చర్ నేమ్ అనమాట. ఇక్కడ స్టూడెంట్ ఉంటే స్ట్రక్చర్ నేమ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మెంబర్ 1, మెంబర్ 2 ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వేరియబుల్స్ ఇన్సైడ్ స్ట్రక్చర్స్ అనమాట. వేరియబుల్స్. ఓకే, సో ఇలా అయితే ఉంటుంది. అండ్ దీని తర్వాత మనము అసలు ఈ స్ట్రక్చర్స్ అనేవి ఎందుకు యూజ్ చేయాలో చూద్దాం. రియల్ వరల్డ్లో డేటా రిప్రజెంట్ చేయొచ్చు దీంతో. కోడ్ క్లీన్గా ఉంటుంది అండ్ అలాగే మల్టిపుల్ వాల్యూస్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. స్టూడెంట్స్ రికార్డ్స్ కోసం, ఎంప్లాయీ డీటెయిల్స్ కోసం, బ్యాంక్ అకౌంట్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇలా రియల్ టైంలో చాలా వాటిల్లో మనం యూజ్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ అసైన్ డైరెక్ట్గా చేయకూడదు ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ s1.name = రూపా అనేసి ఇలా డైరెక్ట్గా చేయొద్దు అనమాట. కరెక్ట్ స్ట్రక్చర్ ఏంటి అంటే s1 నేమ్ రూపా
ఇలా అయితే చేయాలన్నమాట మనము. ఓకే, సో బేసికల్గా స్ట్రక్చర్ యూజ్ చేసి రియల్ వరల్డ్ డేటాని ప్రోగ్రామింగ్లో రిప్రజెంట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఒక ప్రాక్టికల్ పార్ట్ అనేది చూద్దాము. సో ఇక్కడ చూసేయండి, మనము సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాము. స్ట్రక్చర్ స్టూడెంట్ ఐడి ఇంటి ఐడి ఫ్లోట్ మార్క్స్ అనేది తీసుకున్నాం కదా. సో ఇక్కడ బేసికల్గా ఏమవుతుందంటే స్టూడెంట్లో 2 వాల్యూస్ అనేవి ఉన్నాయి. అవేంటి, ఐడి, ఇంకొకటి ఏంటి మార్క్స్ అనేసి కదా. సో ఇక్కడ మనము వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాము. ఎలా అంటే స్టూడెంట్ S1 అనేసి. సో S1 అనే స్టూడెంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అండ్ మళ్ళీ ఇక్కడ మనము అసైన్ చేస్తున్నాం అనమాట. S1 ఐడి ఈక్వల్ టు 1 అనేసి, అండ్ అలాగే S1 మార్క్స్ని ఎంటర్ చేస్తున్నాం. ఐడి అండ్ మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాం 95.5 అనేసి. సో ఇక్కడ డాట్ అనేసి ఇక్కడ ఉంది కదా, ఈ డాట్ యూస్ చేసి వాల్యూస్ని అసైన్ చేస్తాం అనమాట. వాల్యూస్ని అసైన్ అనేది చేస్తాం. సో దీన్ని బట్టి మనకి అవుట్పుట్ ఏమని వస్తుంది, సో ఐడి 1 అనేసి వస్తుంది అండ్ మార్క్స్ 95.50 అనేసి రావాలి. సో స్ట్రక్చర్ అంటే మల్టిపుల్ వాల్యూస్ని ఒకటే వేరియబుల్లో స్టోర్ చేయడం అనమాట. ఓకే, దీన్ని రన్ చేసేసి చూద్దాము. సో వచ్చేసింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి యూనియన్ చూసేసి కంప్లీట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మనం యూనియన్ చూస్తున్నామండి. సో ఇది చూసేయండి, యూనియన్ అంటే స్ట్రక్చర్ లాగా ఉంటుందండి. ఇంతకుముందు స్ట్రక్చర్ని చూసాం కదా, సేమ్ మనకి స్ట్రక్చర్ లానే ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే అన్ని వేరియబుల్స్ ఒకటే మెమరీలో షేర్ చేస్తాయన్నమాట. ఓకే, అన్ని వేరియబుల్స్ అనేవి ఒకటే మెమరీలో షేర్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే వన్ మెమరీ మల్టిపుల్ వేరియబుల్స్ యూజ్ చేస్తాయి. ఓకే, 1 ఎట్ ఏ టైం అనేది చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ డ్రైవ్ ఉంది. ఓకే, ఒక పెన్ డ్రైవ్ అనేది మనతో ఉంది. దానిలో ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ స్టోర్ చేయొచ్చు. కానీ సేమ్ టైంలో ఒక్కటే టైప్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ అనేది ఇదన్నమాట. కానీ సేమ్ టైంలో ఒక్కటే టైప్ అనేది యూజ్ చేస్తాం. అంటే స్టోర్ చేయడానికి వీడియోస్ ఒకసారి, ఫొటోస్ ఒకసారి ఇలా చేస్తూ ఉంటాము. ఇది కాన్సెప్ట్ యూనియన్ అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇదే. ఈ యూనియన్ నేమ్లో మనము డేటా అనేసి తీసుకుందాము. అండ్ అలాగే డేటా టైప్ ఇక్కడ తీసుకుంటున్నా ఇంటీజర్ అని. అండ్ అలాగే మళ్ళీ డేటా టైప్ ఫ్లోట్ అనేసి తీసుకుంటున్నాను. అండ్ సిహెచ్ అనేసి ఇచ్చేసిన సిహెచ్. అండ్ అలాగే ఇలా అయితే మనము ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ఒక ప్రాక్టికల్ పార్ట్ అయితే మనం చూసేద్దాం. సో అర్థమైంది కదా ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అసలు ఈ యూనియన్స్ అనేవి ఎప్పుడెప్పుడు యూజ్ చేయొచ్చో ఒకసారి మాట్లాడుకుందాము. సో బేసికల్గా మెమరీ సేవ్ చేయాలి అనుకుంటే, ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మెమొరీ సేవ్ చేయాలి అనుకుంటే, ఓకే, తర్వాత 1 వాల్యూ ఎట్ ఏ టైం యూజ్ చేస్తే, ఓకే, 1 వాల్యూ ఎట్ ఏ టైం యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు. అండ్ తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఓకే. సో యూనియన్లో ఒక్కటే మెమరీ ఉంటుంది, లాస్ట్ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుందన్నమాట. ఓకే, సో బేసికల్గా స్ట్రక్చర్లో అన్ని వాల్యూస్ సేవ్గా ఉంటాయి, యూనియన్లో మెమరీ సేవ్ అవుతుంది కానీ ఒకటే వాల్యూ ఉంటుంది. సో దీని గురించి ఒక ప్రాక్టికల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో బేసికల్గా ఇక్కడ చూడండి, యూనియన్ డేటా అనేసి ఉంది కదా, ఇక్కడ నుంచి చూద్దాం మనము. యూనియన్ డేటా అనేసి ఉంది అంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇవేంటి, ఇంట్, ఫ్లోట్ అండ్ అలాగే క్యార్ అనేసి ఉంది. ఓకే, IFCH అనేసి ఇలా ఉంది కదా. తర్వాత వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి మనము. అంటే ఇక్కడ ఉంది కదా యూనియన్ డేటా డి అనేసి, ఇది యూనియన్ డేటా డి అనేసి ఉంది కదా. డి అనే
యూనియన్ వేరియబుల్ క్రియేట్ చేసినాం. ఓకే, క్రియేట్ అనేది చేసాం. ఇప్పుడు మనము వాల్యూస్ అనేవి అసైన్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఎట్లా DI = 10 అనేది ఇట్లా వేరియబుల్ అనేది అసైన్ చేసినాం. వాల్యూస్ అసైన్ చేసినాం. అసైన్ వాల్యూస్. ఓకే, ఇప్పుడు మెమరీలో 10 అనేది స్టోర్ అయిందనమాట. అండ్ దాని తర్వాత DF 5.5 అనేసి ఉంది. ఇప్పుడు సేమ్ మెమరీలో మళ్ళీ 5.5 అనేది రీప్లేస్ చేసినాం. రీప్లేస్ అయింది. 10 అనేసి ఉండే కదా, ఇప్పుడు రీప్లేస్ అయ్యింది. ఓకే, ఇప్పుడు DCH ఇక్కడ ఎంత ఉంది చూడండి, A అనేసి ఉంది. అంటే ఇప్పుడు ఫైనల్గా A మాత్రమే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ 10 ఉంటే తర్వాత 5.5 ఉంది, ఇప్పుడు A ఉంది. సో ఇక్కడ లాస్ట్ అసైన్డ్ వాల్యూ మాత్రమే వాల్యూడ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాము. సో ఇలా అయితే ఉంటుంది. ఓకే, సో బేసికల్గా ఒకటి అర్థమైంది కదండి మీకు. స్ట్రక్చర్ అండ్ యూనియన్ది చూపిస్తున్నాను చూడండి. స్ట్రక్చర్, యూనియన్. ఇదేమో మెమరీ. ఫస్ట్ మెమరీ గురించి మాట్లాడుకుంటే సపరేట్ ఉంటుంది, దీనికి షేర్డ్ ఉంటుంది. వాల్యూస్ తీసుకుంటే ఆల్ స్టోర్ చేస్తాయి, కానీ 1 ఎట్ ఏ టైం. అండ్ సైజ్ విషయానికి వస్తే సమ్ ఆఫ్ ఆల్ అయితే స్టోర్ చేస్తుంది, కానీ మ్యాక్స్ ఆఫ్ ఆల్ అనమాట. సో ఇదండి. సో అర్థమైంది కదా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు. సో ఆల్ రైట్, ఇప్పటి వరకు మనకు సి బేసిక్స్లో అయితే నుండి మనము ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేసినామండి. ఫస్ట్ వచ్చేసరికి వేరియబుల్స్ చేసినాము, ఇది ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, అండ్ అలాగే లూప్స్ చేసినాము, ఫంక్షన్స్ చేసినాము, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాయింటర్స్ చేసినాము, అండ్ స్ట్రక్చర్స్ చేసినాము. ఓకే, యూనియన్స్ చేసినాము. సో వేరియబుల్స్, ఆపరేటర్స్ కూడా చేసినాం, కండిషనల్ స్టేట్మెంట్స్ చేసినాము, ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్ చేసినాము. సో బేసికల్గా ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఉండాలి, సి లాంగ్వేజ్ అంటే జస్ట్ సింటాక్స్ కాదు, ఇది ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ అనేసి. మీరు ఈ కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ లాంగ్వేజ్ లైక్ C++, జావా, పైథాన్ చాలా ఈజీగా అర్థమవుతాయండి. మీరు ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏది జావా కానివ్వండి, C++ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, ఏది నేర్చుకోవాలన్నా అవి మీకు ఇంకా ఈజీగా అనిపిస్తాయి. ఇంకొకటి ఒక స్మాల్ సజెషన్ ఏంటి అంటే డైలీ కొంచెం ప్రాక్టీస్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పినది ఏదైనా సరే లైక్ ఇవన్నీ కూడా లైక్ ప్రాక్టికల్ పార్ట్ కూడా చూపించాను కదా, థియరిటికల్ ఒకటే కాకుండా వీటన్నిటికీ కూడా లైక్ ప్రాక్టీస్ అనేది చేయండి. ఎస్పెషల్లీ ప్రోగ్రామ్స్ రాయండి మీ ల్యాప్టాప్, లేకపోతే నేను ఇక్కడ ల్యాప్టాప్స్ లేవు అక్క అనేసి చాలామంది మెసేజ్ చేయడంతో నేను మొబైల్లోనే కంపైలర్లో ఎలా చేయొచ్చు, ఆన్లైన్ కంపైలర్లో అనేసి చూపించాను. కాబట్టి మీకు లేకపోయినా కూడా ఇంకొక రీజన్ ఏం లేకుండా చేశాను. కాబట్టి మీరు డైలీ కొంచెం ప్రాక్టీస్ అనేది చేయండి. నాట్ ఓన్లీ థియరీ, ప్రాక్టికల్ పార్ట్ కూడా చూస్తూ నేర్చుకోవడం కాదు, చేసి నేర్చుకోవాలన్నమాట. ఇది జస్ట్ చూస్తే రాదు, చేస్తే వస్తుంది. చూస్తే మొత్తం కూడా ఈజీగా అనిపిస్తుంది. వన్స్ మీకు ఎర్రర్స్ వస్తాయి, అవి ఇవి వస్తాయి. సో వాటన్నిటిని గురించి కూడా మీరు ఓవర్కమ్ చేసేసి వాటన్నిటిని కూడా క్లియర్ చేసేసుకోవాలన్నమాట. సో దీని తర్వాత మీకు ప్రాజెక్ట్స్ కావాలా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలా, జస్ట్ కామెంట్ సెక్షన్లో ఇది మొత్తం అయిపోయాక ఐఎమ్ కంప్లీటెడ్ అనేసి ఇవ్వండి. నేను లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ కూడా మీకైతే సెండ్ చేస్తాను. ఓకే, ఇది అయిపోయిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, అంటే కామెంట్ చేయండి లైక్ అయిపోయింది, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానివ్వండి చెప్పండి అనేసి. సో అన్నీ కూడా ఇచ్చేస్తాను నేను. సో ఇదండి ఫైనల్గా. లైక్ చేయండి, కామెంట్లో మీ డౌట్స్ అడగండి, సేవ్ చేసుకోండి ఫ్యూచర్ రివిజన్ కోసం, అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. ఓకే, సో స్ట్రాంగ్ బేసిక్స్ బిల్డ్ చేస్తే ఫ్యూచర్ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. సో దిస్ ఇస్ ది ఎండ్.